జయ గీతము మనసార నేను పాడెదం. నా విజయముకై ప్రాణ త్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నా ఆలాపన, నా ఆరాధన. పునరుద్ధానుడనివే నా ఆలాపన, నా ఆరాధన. రోమీయులకు రాసిన పత్రిక, ರೋಮಾಪುರದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 8వ అధ్యాయము 8ನೇ ಅಧ್ಯಾಯ 32వ వచనాన్ని చదువుకుందాం. 31, 32 వచనాలు చదువుకుందాం. 31 ಮತ್ತು 32ನೇ ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. ಹೀಗಿರುವುದರಿಂದ ನಾನು ಹೇಳುವುದೇನೆಂದರೆ, ದೇವರು ನಮ್ಮ ಪಕ್ಷದಲ್ಲಿದ್ದಾಗ నమగే విరోధరు యారిದ್ದಾರೆ. చూడండి 32వ వచనంలో మనం గమనించి చదువుకున్నట్లయితే 32ನೇ వచనದಲ್ಲಿ గమనిಸಿ ನಾವು ಓದುವುದಾದ್ರೆ, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు ತನ್ನ ಸ್ವಂತ ಮಗನನ್ನು ಆತನು ಅನುಗ್ರಹಿಸುವುದಕ್ಕೆ వెనుక తీయక ಆತನು ಹಿಂಜಾರದೆ మన అందరి కొరకు ನಮ್ಮೆಲ್ಲರಿಗಾಗಿ ఆయనను అప్పగించిన వాడు, ಆತನ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಾತನು ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ಆತನ ನಿಮಿತ್ತ ನಮಗೆಲ್ಲವನ್ನು ಆತನು ಯಾಕೆ ಕೊಡುವುದಿಲ್ಲ? హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే, ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? ದೇವರು ನಮ್ಮ ಪಕ್ಷದಲ್ಲಿದ್ದಾಗ ನಮಗೆ ವಿರೋಧಿ ಯಾರಾಗಿದ್ದಾರೆ? తన సొంత కుమారుణ్ణి దేవుడు ఏం చేశారంటే అనుగ్రహించారు. ತನ್ನ ಸ್ವಂತ ಮಗನನ್ನೇ ದೇವರು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟನು. ఆయన ఈ లోకానికి ఇవ్వడానికి వెనుక తీయలేదు. ಆತನನ್ನು ಈ ಲೋಕದಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಡುವುದಕ್ಕೆ ಹಿಂಜಾರಲಿಲ್ಲ. అందరి కొరకు ఆయనను అప్పచెప్పి ఉన్నాడు. ಎಲ್ಲರ ನಿಮಿತ್ತವಾಗಿ ಆತನನ್ನು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟನು. ఆయనతో పాటు సమస్తమును దేవుడు అనుగ్రహించారంట. ಆತನ ಮೂಲಕ ಸಮಸ್ತವನ್ನು ದೇವರು ಒಪ್ಪಿಸಿಕೊಟ್ಟಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ దినాన మన ప్రభు అయిన దేవుడు, ಈ ದಿನದಲ್ಲಿ ನಮ್ಮ ಪ್ರಭುವಾದ ದೇವರು అనుగ్రహము చూపేవాడు, ಅನುಗ್ರಹ ತೋರಿಸುವವನು, మన జీవితంలో అనుగ్రహాన్ని చూపించేవాడు. ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಅನುಗ್ರಹವನ್ನು ಒದಗಿಸುವವನು. చూడండి, తన కుమారుని సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించాడు అని క్వశ్చన్ మార్క్ అన్నమాట. ತನ್ನ ಒಬ್ಬನೇ ಮಗನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಆತನ ಈ ಲೋಕಕ್ಕೆ ಕಳಿಸಿಕೊಟ್ಟಿರುವ ಮೂಲಕ ಆತನ ಮೂಲಕವಾಗಿ ಎಲ್ಲವನ್ನು ನಮಗೆ ಸಮಸ್ತವನ್ನು ಕೊಡುತ್ತಾನೆ ಎಂಬುದನ್ನು ಈ ದಿನದಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు సమస్తమును అనుగ్రహిస్తారంటే, ಎಂತ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಸಮಸ್ತವನ್ನು ದೇವರು ನಮಗೆ ಕೊಡುತ್ತಾನೆ ಅಂದ್ರೆ, తండ్రైన దేవుడు స్తుతించబడుతూ ఉన్నాడు. ತಂದೆಯಾದ ದೇವರು ಸ್ತುತಿಗೆ ಪಾತ್ರನಾಗುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన కుమారుడు క్రీస్తునందు పరలోక విషయంలో గాని ఆత్మ సంబంధమైన విషయంలో గాని ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. ಆತನ ಕುಮಾರನಾದ ಹೆಸರಿನ ಮೂಲಕವಾಗಿ ಸಮಸ್ತವನ್ನು ದೇವರು ಆತನ ಹೆಸರಿನ ಮೂಲಕವಾಗಿ ಅನುಗ್ರಹಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, ఉచితముగా దేవుడు మనకు సమస్తం అనుగ్రహించడానికి వెనుక తీయలేదన్నమాట. ಉಚಿತವಾಗಿ ಸಮಸ್ತವನ್ನು ಅನುಗ್ರಹ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಆತನು ಹಿಂಜಾರಲಿಲ್ಲ. కృపా మహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారముగా దేవుడు మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. కృపా మహిమ ఆతన చిత్తದ ప్రకారವಾಗಿ ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ విధంగా అనుగ్రహించడానికి ఆయన దయా సంకల్పం ఎంతో ప్రణాళిక ఉన్నది. ಈ ರೀತಿ ಅನುಗ್ರಹ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಆತನ ದಯಾ ಸಂಕಲ್ಪವು ಎಷ್ಟೋ ಹೆಚ್ಚಾಗಿದೆ. యేసు క్రీస్తు ద్వారా అందరినీ, మనుషులందరినీ కుమారులుగా స్వీకరించడానికి అనాది సంకల్పము మొదటగానే ఆయన ప్రణాళికను సిద్ధపరిచి కుమారుని ద్వారా మనల్ని స్వీకరిస్తూ ఉన్నాడు. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕವಾಗಿ ಅನಾದಿ ಸಂಕಲ್ಪದ ಅಥವಾ ಅನಾದಿ ಕಾಲದಿಂದಲೇ
ಆತನ ಮೂಲಕವಾಗಿ ನಮಗೆ ರಕ್ಷಣೆ ಉಂಟಾಗಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನ ఈ ಬಯಕೆ. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ಈ ಲೋಕವು ಪುನಾದಿ ಆಗುವುದಕ್ಕಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ದೇವರು ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. చూడు, అంతటి ప్రేమామయుడైన యొక్క దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము. ಅಷ್ಟೊಂದು ಪ್ರೀತಿ ಸ್ವರೂಪನಾದ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವಿದ್ದೇವೆ. ఈ దినాన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పర సంబంధమైన అనుగ్రహము, భూ సంబంధమైన అనుగ్రహమును సమస్తమును అనుగ్రహించడానికి, ఏ విషయాల్లో మనకు అనుగ్రహం చూపించడానికి ఆయన సహాయం చేస్తున్నాడో ఈ దినాన మనం తెలుసుకోవాలి. ಈ ದಿನದಲ್ಲಿ ದೇವರು ಪರ ಸಂಬಂಧವು ಭೂಲೋಕ ಸಂಬಂಧವು ಕೂಡ ಯಾವ ಒಂದು ವಿಷಯದಲ್ಲಿ ಅನುಗ್ರಹವನ್ನು ಆತನು ತೋರಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ ಎಂಬುದನ್ನು ನಾವು ಈ ದಿನ ನೋಡುವವರಾಗಿದ್ದೇವೆ. ఏమేమి అనుగ్రహిస్తాడో ఈ దినాన మనం తెలుసుకోవాలి. ಯಾವುದನ್ನು ದೇವರು ಅನುಗ್ರಹಿಸುತ್ತಾನೋ ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు అనుగ్రహించడానికి ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు, మన దగ్గరికి వస్తూ ఉన్నాడు. ಶ್ರೇಷ್ಠವಾದ ಆಶೀರ್ವಾದ ಅನುಗ್ರಹಗಳನ್ನು ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಬರುತ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. ఆయన మనల్ని శ్రేష్టమైన ఆశీర్వాదాలు అనుగ్రహించడానికి, ఆ ఆశీర్వాదాలు తీసుకొని ఆయన పరలోకము నుండి ఈ భూలోకానికి మన వద్దకు వస్తూ ఉన్నాడు. ಆತನು ಶ್ರೇಷ್ಠವಾದ ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಪರಲೋಕದಿಂದ ಭೂಲೋಕಕ್ಕೆ ಆತನು ಇಳಿದು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఎలాంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించడానికి ఆయన వస్తున్నాడంటే, ಎಂತ ಆಶೀರ್ವಾದವನ್ನು ಆತನು ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಆತನು ಬರ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, చూడండి, పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥಗಳಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ కీర్తనల గ్రంథం ಕೀರ್ತನೆ ಗ್ರಂಥವು 21వ అధ్యాయము 21ನೇ ಅಧ್ಯಾಯ 4వ వచనంలో మనం గమనించినట్లయితే, 4ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ಓದುವುದಾದ್ರೆ, చదవండి ఇక వాక్యాన్ని. ఆయుష్ ఇమ్మని అతడు నిన్ను వరము అడగగా, ಆಯುಷ್ಯನ್ನು ಕೊಡು ಎಂಬುದಾಗಿ ಆತನನ್ನು ವರವನ್ನು ಕೇಳಿದಾಗ, నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ನೀನು ಆತನಿಗೆ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಿ. సదాకాలం నిలుచు దీర్ఘాయువు నువ్వు దయచేసి ఉన్నావు. ಯುಗ ಯುಗಾಂತರಗಳಲ್ಲಿ ಆ ನಿಲ್ಲುವ ಆಯುಷ್ಯವನ್ನು ನೀನು ಕೊಟ್ಟಿದ್ದಿ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ దావీదు దేవుని యొక్క సన్నిధిలో ఒక వరాన్ని అడుగుతూ ఉన్నాడు. దావీదను ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಒಂದು ವರವನ್ನು ಆತನು ಬೇಡ್ತಾ ಇದ್ದಾನೆ. అయ్యా, మీరు నాకు ఆయుష్ దయచేయండి అని అడుగుతూ ఉన్నాడు. ದೇವರೇ, ನನಗೆ ಆಯುಷ್ಯವನ್ನು ಅನುಗ್ರಹ ಮಾಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. కానీ ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు తీసుకుని వస్తూ ఉన్నాడు. ಆತನು ಶ್ರೇಷ್ಠವಾದ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. అతని యొక్క మనోభిష్టము సఫలం చేయడానికి ఆయన శ్రేష్టమైన ఆశీర్వాదాలను తీసుకుని వస్తూ ఉన్నాడు. ಆತನ ಮನೋದೃಷ್ಟಿಯಲ್ಲಿರುವಂತಹ ಶ್ರೇಷ್ಠವಾದ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಅನುಗ್ರಹಿಸುವುದಕ್ಕಾಗಿ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. హర్షించినట్లుగా, ఆనందించినట్లుగా అతడు రాజు యొక్క హృదయాన్ని సంతోషించడానికి దేవుడు తీసుకుని వస్తున్నాడు ఆశీర్వాదాలను. ಆತನು ಆನಂದ ಪಡುವಂತೆ ಅಥವಾ ಉಲ್ಲಾಸ ಪಡುವಂತೆ ಆತನು ಪರಲೋಕದಲ್ಲಿ ಆಶೀರ್ವಾದಗಳಿಂದ ತೆಗೆದುಕೊಂಡು ಬರ್ತಾ దేవుడు మన అందరికీ హర్షించే విధంగా, ఆనందించే విధంగా శాశ్వతమైన ఆశీర్వాదాలు ఆయన తీసుకొని రాబోతూ ఉన్నాడు. ದೇವರು ನಾವೆಲ್ಲರೂ ಆನಂದ ಪಡುವಂತೆ ಆತನು ಪರಲೋಕದಿಂದ ಆಶೀರ್ವಾದಗಳು ತರ್ತಾ ಇದ್ದಾನೆ. ఎలాంటి ఆశీర్వాదం అంటే, ಎಂತ ಆಶೀರ್ವಾದಗಳಂದ್ರೆ, ఆ దావీదు మహాభక్తుడు అడుగుతూ ఉన్నాడు. ದಾವಿದನು ಮಹಾಭಕ್ತನು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ఆయుష్ నిమ్మని వరం అడుగుతూ ఉన్నాడు. ನನಗೆ ಆಯುಷ್ಯವನ್ನು ಕೊಡ್ರಿ ಎಂಬುದಾಗಿ ಆತನು ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుడు అనుగ్రహించుచూ ఉన్నాడు. ಇಗೋ ದೇವರು ದಯಪಾಲಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. అతను అడిగింది ఒకటే, ಆತನು ಕೇಳ್ತಾ ಇರುವುದು ಒಂದೇ, కానీ సదాకాలం నిలుచు దీర్ఘాయువును దేవుడు అతనికి దయచేస్తూ ఉన్నాడు. ಯುಗ ಯುಗಾಂತರಗಳಲ್ಲಿ ಜೀವಿಸುವಂತ ಆಶೀರ್ವಾದವನ್ನು ದೇವರು ಆತನಿಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. సదాకాలం ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని నేను నీకు ఇస్తాను అని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ಯುಗ ಯುಗಾಂತರಗಳಲ್ಲಿ ನನ್ನ ಹತ್ರ ನೀನು ನಿಲ್ಲುವಂತ ಆಶೀರ್ವಾದವನ್ನು ನಾನು ಕೊಡುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳುತ್ತಾನೆ. ఒకరోజు, 2 రోజులు కాదు, ఆయన సన్నిధిలో నిత్యము నిలిచే ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఈ దినాన మనం అడగాలి. ನಾವು ಒಂದು ದಿನ ಅಲ್ಲ, 2 ದಿನ ಅಲ್ಲ, ಸದಾ ಕಾಲ ಅಥವಾ ಯುಗ ಯುಗಾಂತರಗಳಲ್ಲಿ ನಿಲ್ಲುವಂತ ಆಶೀರ್ವಾದವು ನಾವು ಬೇಡುವವರಾಗಿರಬೇಕು. ఆయన మనకు అనుగ్రహిస్తే, ಆತನು ನಮಗೆ ದಯಪಾಲಿಸುವುದಾದ್ರೆ, తృప్తిగా, సంతోషంగా, హృదయపూర్వకంగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ಆತನು ತೃಪ್ತಿಯಾಗಿ, ಸಂತೋಷವಾಗಿ, ಉಲ್ಲಾಸ ಭರಿತವರಾಗಿ ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸುತ್ತಾನೆ. మన ఆలోచనలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. ನಮ್ಮ ಆಲೋಚನೆ ವಿಚಾರಗಳು ಬೇರಾಗಿವೆ, ಆತನ ಆಲೋಚನೆಗಳು ಬೇರಾಗಿವೆ.
ಆಗಿವೆ. ప్రైజ్ ద లార్డ్, Praise the Lord. హల్లెలూయా. Hallelujah. మనం చిన్న చిన్న కోరికలు, చిన్న చిన్న ఆలోచనలు, అల్ప సంతోషం మనం కలిగి ఉంటాం ನಾವು అన్నమాట. ಚಿಕ್ಕ ಆಲೋಚನೆ ಅಥವಾ ಅಲ್ಪ ಸಂತೋಷವನ್ನು ನಾವು ಬಯಸೋರಾಗಿರುತ್ತೇವೆ. మన జ్ఞానం వేరు, ఆయన జ్ఞానం వేరు. ನಮ್ಮ ಆಲೋಚನೆ ಬೇರಾಗಿದೆ, ಅದು ಕರ್ತನ ಆಲೋಚನೆ మన ಅದು ಬೇರೆ ಆಗಿದೆ. తలంపులకు, ఆయన తలంపులకు భూమికి ఆకాశానికి అంత ఎత్తుగా ఉన్నవి. ನಮ್ಮ ವಿಚಾರಗಳು ಆತನ ವಿಚಾರಗಳಿಗಿಂತ ಭೂಮಿ ಆಕಾಶದ ಎಷ್ಟು ಎತ್ತರವಾಗಿದೆಯೋ ಅಷ್ಟೊಂದು ದೂರವಾಗಿವೆ. అందుకని ఆయన సన్నిధిలో ఆయన అనుగ్రహాన్ని పొందునట్లుగా, ఆయన దయ, అనుగ్రహం అంటే దయ అన్నమాట. ಅನುಗ್ರಹ ಅನ್ನೋದ್ರ ಅದರ ಅರ್ಥ ದಯೆಯಾಗಿದೆ. ఆయన దయను మనం పొందుకోవాలి. ಆತನ ದಯೆಯನ್ನು ನಾವು ಹೊಂದುವವರಾಗಿರಬೇಕು. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఆ వరాన్ని మనం కోరుకోవాలి. ಈ ದಿನದಲ್ಲಿ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಒಂದು ವಿಜ್ಞಾಪನೆ, ಒಂದು ವರವನ್ನು ನಾವು మనం ಬಯಸುವವರಾಗಿರಬೇಕು. అడుగుతూ ఉన్నట్లయితే ನಾವು ಬಯಸುವುದಾದ್ರೆ రాబోచిన దినాలలో ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ఆ పర సంబంధమైన ఆశీర్వాదాల చేత, భూ సంబంధమైన ఆశీర్వాదాల చేత దేవుడు ఆయన తీసుకుని రాబోతూ ఉన్నాడు. ಬರುವಂತ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಪರಲೋಕದ ಆಶೀರ್ವಾದವು ಭೂಲೋಕದ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಆತನು ತೆಗೆದುಕೊಂಡು ಬರಲಿಕ್ಕಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. 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 ఆయుష్ను ఇమ్మని అడిగినప్పుడు ఎలా అడుగుతున్నాడు యొక్క దావీదును మనం గమనించినట్లయితే, ನನಗೆ ಆಯುಷು ಬೇಕಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ದಾವಿದನು ಯಾವ ವಿಧಾನದಲ್ಲಿ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, కీర్తనల గ్రంథంలో ಕೀರ್ತನೆ ಗ್ರಂಥಗಳಲ್ಲಿ 61వ అధ్యాయము 61ನೇ ಅಧ್ಯಾಯ 5-6 వచనాలలో మనం గమనించినట్లయితే 5-6 ವಚನಗಳನ್ನು ನಾವು ಓದುವುದಾದ್ರೆ, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ಅವನು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಈ ರೀತಿ ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, ಏನೆಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದಾನೆ, దేవా, ಓ ದೇವರೇ, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. ನೀನು ನನ್ನ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಆಲಕಿಸಿದ್ದಿ. నీ నామమందు నేను భయభక్తులు కలిగి ನಿನ್ನ ನಾಮದಲ್ಲಿ ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿ నువ్వు నాకు స్వాస్థ్యమును అనుగ్రహించి ఉన్నావు. ನೀನು ನನಗೆ ಸ್ವಾಸ್ಥ್ಯವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದ್ದಿ. రాజునకు దీర్ఘాయువును కలగజేస్తూ ఉన్నావు. ರಾಜನಿಗೆ ದೀರ್ಘಾಯುಷ್ಯವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಿ. అతని సంవత్సరములు తరతరములు ఉన్నవి. ಆತನ ವರ್ಷಗಳು ಯುಗ ಯುಗಾಂತರಗಳಲ್ಲಿ ಇವೆ. దేవుని యొక్క సన్నిధిలో అతడు నిరంతరము నివసించును గాక. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸದಾಕಾಲ ವಾಸ అతని ಮಾಡುವವನಾಗಿದ್ದಾನೆ. కాపాడుటకై కృపా సత్యములను నియమించుదుము. ಆತನನ್ನು ಕಾಪಾಡುವುದಕ್ಕಾಗಿ ಕೃಪಾ ಸತ್ಯಗಳನ್ನು ನೇಮಿಸುತ್ತೇನೆ. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లుగా ದಿನ ದಿನವೂ ನನ್ನ ಒಂದು ವಿಜ್ಞಾಪನೆಗಳನ್ನು ನಾನು ಅರ್ಪಣೆ నీ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ నామమును నిత్యము కీర్తించేదను. ನಿನ್ನ ನಾಮವು ಸದಾಕಾಲ ಕೀರ್ತಿಸುವವನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఈ సదాకాలం నిలిచే ఆయుష్ ఎప్పుడు దేవుడు మనం అనుగ్రహిస్తాడంటే, ಸದಾಕಾಲ ಜೀವಿಸುವಂತ ಆಯುಷ್ಯವನ್ನು ದೇವರು ಯಾವಾಗ ಕೊಡುತ್ತಾನಂದ್ರೆ, మనం మొక్కుబడులు చెల్లించాలి. ನಮ್ಮ ಅರ್ಪಣೆಗಳನ್ನು ನಾವು ಅರ್ಪಿಸುವವರಾಗಿರಬೇಕು. మన అర్పణలు పరిశుద్ధంగా ఉండాలి. మన అర్పణలు, మొక్కుబడులు దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకోవాలి. ನಮ್ಮ ಅರ್ಪಣೆಗಳು ಅದು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಅದು ಅರ್ಪಣೆ ಮಾಡುವವರಾಗಿರಬೇಕು. మొక్కుబడి చెల్లించాలి. ನಾವು ನಮ್ಮ ಅರ್ಪಣೆಗಳನ್ನು ಒಪ್ಪಿಸುವವರಾಗಿರಬೇಕು. ఎలాంటి మొక్కుబడి అంటే, ಅದು ಯಾವ ವಿಧಾನದಲ್ಲಿ ಇರುತ್ತದೆ ಅಂದ್ರೆ, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచు ఉన్నది. ನಿನ್ನ ಮನೆಯಿಂದ ಬರುವಂತ ಆ ಶಕ್ತಿಯನ್ನು ಅದು ಬಯಸ್ತಾ ಇದೆ. ఆ దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, చూడండి, దావీదు మహాభక్తుడు ದಾವೀದ ಮಹಾಭಕ್ತನು మొక్కుబడి చెల్లించుకుంటూ ఉన్నాడు. ಆತನು ಅರ್ಪಣೆಗಳನ್ನು ಅಥವಾ ಒಪ್ಪಿಸ್ತಾ ಇದ್ದನು. ఆయన నామముతో భయభక్తులు కలిగి ఉన్నాడు. ಆತನ ನಾಮದಲ್ಲಿ ಭಯ ಭಕ್ತಿಯಲ್ಲಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದನು. దేవుని యొక్క స్వాస్థ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ದೇವರ ಸ್ವಾಸ್ಥ್ಯವನ್ನು ದೇವರು ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, దీర్ఘ ఆయుష్ను అనుగ్రహిస్తున్నాడు. ದೀರ್ಘಾಯುಷ್ಯವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. అతని యొక్క సంవత్సరములు తరతరములు ఉంటుందని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ಆತನ ವರ್ಷಗಳು ಯುಗ ಯುಗಾಂತರಗಳಲ್ಲಿ ಇರುತ್ತಾ ಇದೆ ಎಂಬುದನ್ನು, దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము నివసించినట్లుగా, ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸದಾಕಾಲ ಜೀವಿಸುವಂತೆ, కాపాడబడినట్లుగా ಅವರು ಕಾಪಾಡಲ್ಪಡುವಂತೆ కృపా సత్యములను దేవుడు నియమించి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆయన అనుగ్రహం మనం పొందాలంటే ಆತನ ಅನುಗ್ರಹವನ್ನು ನಾವು ಹೊಂದಬೇಕಾದ್ರೆ ఈ విధంగా మన భయభక్తులు కలిగి ఉండాలి. ಈ ರೀತಿ ನಾವು ಭಯಭಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. మొక్కుబడులు చెల్లించాలి. ನಾವು ಅರ್ಪಣೆಗಳನ್ನು ಅರ್ಪಿಸುವವರಾಗಿರಬೇಕು. ఆయన నామను నిత్యము కీర్తించాలి. ಆತನ ನಾಮವನ್ನು ಸದಾಕಾಲ ಸ್ತುತಿಗಾನಗಳು ಮಾಡ್ತಾ ಇರಬೇಕು. అలాంటి హృదయము, ఆయనను కీర్తించే హృదయము, మొక్కుబడి చెల్లించే హృదయము ఈ దినాన మనం కలిగి ఉన్నప్పుడు ఆయన స్వాస్థ్యమును అనుగ్రహించి
దీర్ఘాయువు చేత ప్రభు మనల్ని నింపునుగాక. ನಮ್ಮ ಅರ್ಪಣೆಗಳನ್ನು ಅರ್ಪಿಸಿದವರಾಗಿ ಆತನ ಸ್ತುತಿ ಮಾಡುತ್ತಾ ಇರುವಾಗ ಆತನ ಸ್ವಾಸ್ಥ್ಯವನ್ನು ಮತ್ತು ದೀರ್ಘಾಯುಷ್ಯವನ್ನು ಅನುಗ್ರಹಿಸುತ್ತಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. నిత్యమైన సన్నిధిలో ఉండాలంటే ನಿತ್ಯವೂ ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರಬೇಕಾದ್ರೆ నిత్యమైన నామాన్ని మనం కీర్తించాలి. ಆತನ ನಾಮವನ್ನು ನಾವು ఆయన ಕೀರ್ತಿಸಬೇಕಾಗಿದೆ. నామాన్ని మనం ఘనపరచాలి. ಆತನ ನಾಮವನ್ನು ಘನಪಡಿಸಬೇಕು. ఒక ఉన్నతమైన ఆశీర్వాదాల కొరకు మనం వేగిరపడాలి. ಒಂದು ಉನ್ನತವಾದ ಆಶೀರ್ವಾದಗಳಿಗಾಗಿ ನಾವು ತವಕ ಪಡುವವರಾಗಿ దావీదు యొక్క హృదయము వలె మనం ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్లయితే ದಾವೀದನ ಹೃದಯ ಹಾಗೆ ಈ ದಿನದಲ್ಲಿ ನಾವಿರುವುದಾದ್ರೆ ఒక ఉన్నతమైన కార్యాన్ని ప్రభు చేయబోతూ ఉన్నాడు. ಒಂದು ಉನ್ನತವಾದ ಕಾರ್ಯವನ್ನು ದೇವರು ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే తన కుమారుణ్ణి అనుగ్రహించుటకు ఆయన వెనుదీయలేదు. ಅದಕ್ಕಾಗಿ ಆತನ ಕೃಪಾನವನ್ನು ಅನುಗ್ರಹಿಸುವುದಕ್ಕಾಗಿ ಆತನ ಹಿಂಜಾರಲಿಲ್ಲ. దేవుడు మన మీద దేవుని యొక్క దయ అనుగ్రహం ఉండునుగాక. ಆತನ ದಯೆ ಅನುಗ್ರಹ ನಮ್ಮ ಮೇಲೆ ಸದಾಕಾಲ ನಿಲ್ಲುವಂತದಾಗಿರಲಿ. సదాకాలము నిలుచు ఆయుష్ను దేవుడు మనం అనుగ్రహించబోతూ ఉన్నాడు. ಸದಾಕಾಲ ನಿಲ್ಲುವಂತ ಆಯುಷ್ಯವನ್ನು ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. రెండోదిగా మనం గమనించినట్లయితే ಎರಡನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ కీర్తనల గ్రంథం ಕೀರ್ತನೆ ಗ್ರಂಥವು 68వ అధ్యాయము 68ನೇ ಅಧ್ಯಾಯ. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. ಆ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಗಮನಿಸೋಣ. 68వ అధ్యాయము 68ನೇ ಅಧ್ಯಾಯ 10వ వచనాన్ని చదువుకుందాం. ನಾವು 10ನೇ ವಚನವನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. చదవండి యొక్క వాక్యాన్ని. నీ సమూహము దానిలో నివసించును. ನಿನ್ನ ಸಮೂಹವು ಅದರಲ್ಲಿ ವಾಸಿಸುವುದು. దేవా, ದೇವ, నీ అనుగ్రహము చేత ನಿನ್ನ ಅನುಗ್ರಹದ ಮೂಲಕ దీనులకు సదుపాయము కలుగజేసితివి. ದೀನರಿಗೆ ನೀನು ಸದುಪಯೋಗವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದ್ದೀ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, చెప్పాలి హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ నీ సమూహము ನಿನ್ನ ಸಮೂಹವು దానిలో నివసించును. ಅದರಲ್ಲಿ ವಾಸಿಸುವುದು. ఆయన సమూహము ఎవరు? ಆತನ ಸಮೂಹ ಯಾರಾಗಿದ್ದಾರೆ? మనమే ఆయన సైన్యము, ನಾವೇ ಆತನ ಸೈನ್ಯವು, మనమే ఆయన సమూహము. ನಾವೇ ಆತನ ಸೈನ್ಯವಾಗಿದ್ದೇವೆ. చూడండి, అనుగ్రహము చేత ఇలాంటి సమూహము గురించి ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ಈ ರೀತಿ ಸಮೂಹದ ವಿಷಯದಲ್ಲಿ ಉದ್ದೇಶಿಸಿ ಆತನ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. నీ సమూహము దానిలో నివసించును. ನಿನ್ನ ಸಮೂಹವು ಅದರಲ್ಲಿ ವಾಸಿಸುವುದು. మనమంతా కలిసి దేంట్లో మనం నివాసం చేయాలి. ನಾವೆಲ್ಲ ಸೇರಿ ಅದರಲ್ಲಿ ನಾವು ವಾಸಿಸಬೇಕು. అప్పుడు దేవుడు మనకు ఎలాంటి సదుపాయాలను అనుగ్రహిస్తాడు? ಯಾವಾಗ ದೇವರು ನಮಗೆ ಸದುಪಾಯವನ್ನು ಒದಗಿಸಿಕೊಡುತ್ತಾನೆ. ఆయన దీనులకు సదుపాయములన్నిటిని అనుగ్రహించే దేవుడు. ಆತನು ದೀನರಿಗೆ ಎಲ್ಲವನ್ನು ಸದುಪಾಯವಾಗಿ ಕೊಡುವ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ఎవరికి అనుగ్రహిస్తాడైనా? ಯಾರಿಗೆ ಆತನು ಕೊಡುತ್ತಾನೆ? ఆయన సమూహంలో ఉన్న వారికి, ಆತನ ಸಮೂಹದಲ್ಲಿ ವಾಸಿಸುವವರಿಗೆ, ఆయన ఇంటి వారికి, ಆತನ ಮನೆಯವರಿಗೆ, ఆయన గృహములో వచ్చిన వారికి, ಆತನ ಆಲಯದಲ್ಲಿ ಅಥವಾ ಗೃಹದಲ್ಲಿ ಬಂದವರಿಗೆ పర సంబంధమైన ఆశీర్వాదాల చేత ప్రభు మనల్ని నింపబోతూ ఉన్నాడు. ಪರ ಸಂಬಂಧವಾದ ಆಶೀರ್ವಾದವನ್ನು ದೇವರು ನಮಗೆ ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. మనమందరమైన సమూహముగా మార్చబడునుగాక. ನಾವೆಲ್ಲ ಆತನ ಸಮೂಹದವರಾಗಿ ಬದಲಾವಣೆ ಆಗೋಣ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనమంతా ఆయన సమూహము, ఒకే కుటుంబము, ఒకే రక్తము చేత ఏక మనసు కలిగి ఏక ఆత్మలో ఈ దినాన పాలు పందులు మనం పొందుకుంటూ ఉన్నాం. ನಾವೆಲ್ಲ ಒಂದೇ ಕುಟುಂಬದವರಾಗಿದ್ದು ಒಂದೇ ರಕ್ತದಿಂದ ಪಾಲು ಹೊಂದುವರಾಗಿದ್ದೇವೆ. దీంట్లో నుంచి మనం వేరు కాకూడదు. ಇದರಿಂದ ನಾವು ಬದಲಾಗಬಾರದು ಅಥವಾ ದೂರವಾಗಿ ಹೋಗಬಾರದು. ఈ సమూహంలో ఉన్న వారికి, ಈ ನಿನ್ನ ಸಮೂಹದಲ್ಲಿ ಇರುವವರಿಗೆ, అలా ఎవరైతే జీవిస్తూ ఉన్నారో ಆ ರೀತಿ ಯಾರು ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರೋ వాళ్ళందరికీ ಅಂತವರೆಲ್ಲರಿಗೆ సదుపాయములను దేవుడు కలగజేయబోతూ ఉన్నాడు. ಅಂತವರಿಗೆ ಸದುಪಾಯವನ್ನು ದೇವರು ಅನುಗ್ರಹಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. దీనులకు సదుపాయములన్నిటిని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ದೀನರಿಗೆ ಸದುಪಾಯವನ್ನು ಆತನು ಅನುಗ್ರಹಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. నీ సమూహము దానిలో నివసించును. ನಿನ್ನ ಸಮೂಹವು ಅದರಲ್ಲಿ ವಾಸಿಸುವುದು. అంటే దాని అర్థం ఏంటి? ಅದರ ಅರ್ಥವೇನಾಗಿದೆ? మనం గమనించినట్లయితే ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఉండడమే ఆ సమూహం అనుకున్న యొక్క భాగ్యము. ನೋಡ್ರಿ, ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ವಾಸಿಸುವುದೇ, ಅದನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವುದೇ ಅದೊಂದು ಭಾಗ್ಯವಾಗಿದೆ. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలి. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವಿರಬೇಕಾಗಿದೆ. దేవుని యొక్క సన్నిధిలో ఎవరుంటారో వాళ్ళందరూ
అందరూ దేవుని యొక్క సన్నిధిలో సమూహముగా మార్చబడతారు. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಯಾರು ಸೇರಿ ಬರ್ತಾರೋ ಅಥವಾ ಇರುತ್ತಾರೋ ಅವರೆಲ್ಲ ಒಂದು ಸಮೂಹವಾಗಿ ಅವರು ಸೇರುತ್ತಾರೆ. అలాంటి వారికి ಅಂತವರಿಗೆ దేవుడు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ದೇವರು ಅನುಗ್ರಹಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. సదుపాయములన్నిటిని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ಸದುಪಾಯವನ್ನೆಲ್ಲ ಆತನು ಕೊಳ್ಳಲಿಕ್ಕಿದ್ದಾನೆ. కాబట్టి ఈ అంత్య దినాలలో, ఈ కృపాకాలంలో ಈ ಒಂದು ಕೊನೆ ದಿನಗಳಲ್ಲಿ, ಈ ಒಂದು ಕೃಪೆಯ ಕಾಲದಲ್ಲಿ దేవుని సన్నిధిని మనం కాపాడుకోవాలి. ದೇವರ ಸನ್ನಿಧಾನವನ್ನು ನಾವು ಕಾದುಕೊಂಡು ಇರಬೇಕಾಗಿದೆ. అప్పుడే పర సంబంధమైన ఆశీర్వాదాల చేత ప్రభు మనల్ని నింపుతాడు. ಅವಾಗ ಮಾತ್ರ ಪರ ಸಂಬಂಧವಾದ ಆಶೀರ್ವಾದದಿಂದ ಆತನು ತುಂಬಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఈ దినాన ఎంతమంది దేవుని సన్నిధిని కాపాడుకుంటున్నారు? ಈ ದಿನದಲ್ಲಿ ಎಷ್ಟು ಜನ ದೇವರ ಸನ್ನಿಧಾನವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದಾರೆ? దేవుడు ప్రవచన పూర్వకంగా మాట్లాడుతూ ఉన్నారు. ಸ್ವಲ್ಪ ಪ್ರವಚನ ಪೂರಕವಾಗಿ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఏమని మాట్లాడుతున్నారంటే, ಏನೆಂಬುದಾಗಿ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ, నా సమూహము నా సన్నిధిలో నివసించాలి. ನನ್ನ ಸಮೂಹವು ನನ್ನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ವಾಸಿಸಬೇಕು. నా సమూహం అంటే మనమే. ನನ್ನ ಸಮೂಹ ಅಂದ್ರೆ ನಾವು. కాబట్టి మనమందరం కలిసి ನಾವೆಲ್ಲ ಸೇರಿ ఆయన సన్నిధిలో నివసించాలి. ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ವಾಸಿಸಬೇಕು. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకే దేవుడు సదుపాయములను అనుగ్రహిస్తాడు. ಅಂತವರಿಗೆ ಮಾತ್ರ ದೇವರು ಸದುಪಾಯವನ್ನು ಅನುಗ್ರಹಿಸುತ್ತಾನೆ. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే, ಒಂದು ವಾಕ್ಯದಲ್ಲಿ ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఆ కీర్తనల గ్రంథం ಕೀರ್ತನೆ ಗ್ರಂಥವು 78 78ನೇ ಕೀರ್ತನೆಯು 24-25 వచనాన్ని గమనించి చదువుకుందామండి. 24-25ನೇ ವಚನ ಓದಿಕೊಳ್ಳೋಣ. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను. ಆಹಾರ ಎನ್ನುವುದಕ್ಕಾಗಿ ಅವರ ಮೇಲೆ ಆತನು ಮನ್ನವನ್ನು ಸುರಿಸಿದನು. ఆకాశ ధాన్యము వారిని అనుగ్రహించెను. ಆಕಾಶದ ಧಾನ್ಯಗಳನ್ನು ಅವರಿಗೆ ಅನುಗ್ರಹಿಸಿಕೊಟ್ಟನು. దేవదూతల ఆహారం నరులు భుజించిరి. ದೇವದೂತರ ಆಹಾರವನ್ನು ಮನುಷ್ಯರು ಭುಜಿಸಿದರು. భోజన పదార్థమును ఆయన వారికి సమృద్ధిగా పంపెను. ಭೋಜನದ ಪದಾರ್ಥಗಳನ್ನು ಅವರಿಗೆ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಅನುಗ್ರಹಿಸಿದನು. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఆ దినాన ఇశ్రాయేలుల గురించి చెప్తున్న ఇక మాట, ಆ ದಿನದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರ ವಿಷಯದಲ್ಲಿ ಮಾತನಾಡುತ್ತಿರುವಂತಹ ಮಾತಾಗಿದೆ. ఆహారమునకై ಆಹಾರದ ನಿಮಿತ್ತವಾಗಿ ఆయన వారి మీద మన్నాను కురిపించారంట. ಅವರ ಮೇಲೆ ಮನ್ನವನ್ನು ಸುರಿಸಿದನು. ఆకాశం నుండి ధాన్యాన్ని వాళ్ళకి దేవుడు అనుగ్రహించారు. ಆಕಾಶದಲ್ಲಿರುವಂತಹ ಧಾನ್ಯಗಳನ್ನು ಅವರಿಗೆ ಕೊಟ್ಟನು. ఆ దినాన ఇశ్రాయేలులకు ಆ ದಿನದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರಿಗೆ దేవదూతల ఆహారం నరులు భుజించారంట. ದೇವದೂತರು ಸೇವಿಸುವ ಆಹಾರವನ್ನು ಮನುಷ್ಯರು ಭುಜಿಸಿದರು. భోజన పదార్థమును ఆయన వారికి సమృద్ధిగా అనుగ్రహించాడు. ಭೋಜನದ ಪದಾರ್ಥಗಳನ್ನು ಅವರಿಗೆ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಕೊಟ್ಟನು. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ విషయాన్ని యేసుప్రభు శిష్యులు చెప్తూ ఉన్నారు. ಈ ಒಂದು ವಿಷಯವನ್ನು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಷ್ಯರು ಅಲ್ಲಿ ಬೋಧಿಸ್ತಾ ಇರುತ್ತಾರೆ. ఏం చెప్తున్నారంటే, ಅವರು ಏನೆಂಬುದಾಗಿ ಮಾತನಾಡುತ್ತಾರೆ? ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ಆ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, యోహాను సువార్త ಯೋಹಾನ್ ಸುವಾರ್ತೆಯು 6వ అధ్యాయము 6ನೇ ಅಧ್ಯಾಯ. యేసుప్రభు శిష్యులు ఏమంటున్నారంటే, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಷ್ಯರು ಅಲ್ಲಿ ಏನು ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ, అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే, ಅಲ್ಲಿರುವವರು ಕೂಡ ಸಂಭಾಷಿಸುವುದೇನೆಂದ್ರೆ, చూడండి ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, ಆ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಗಮನಿಸುತ್ತಾ ಇದ್ರೆ 29-30 వచనాలలో మనం గమనించినట్లయితే, 28-30ನೇ ವಚನದವರೆಗೂ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ, ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని యొక్క క్రియలను వారితో చెప్పెను. ಆತನನ್ನು ಕಳಿಸಿಕೊಟ್ಟವರ ಮೇಲೆ ವಿಶ್ವಾಸ ಇಡುವುದೇ ಆ ವಿಷಯವನ್ನು ಅಲ್ಲಿ ಹೇಳಿದನು. మేము చూచి నిన్ను విశ్వసించుకు నువ్వు ఏ సూచక్రియలను చేస్తూ ఉన్నావని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ನಾವು ನೋಡಿ ನಂಬಿಕೆ ಇಡುವುದಕ್ಕಾಗಿ ಯಾವ ಸೂಚಕ ಕಾರ್ಯಗಳನ್ನು ನೀನು ಮಾಡ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳಿದರು. అక్కడున్న యొక్క పరిచయులు, శాస్త్రులు కొంతమంది అడుగుతూ ఉన్నారు. ಅಲ್ಲಿರುವವರು ಪರಿಸಾಯರು, ಶಾಸ್ತ್ರಿಗಳು, ಸ್ವಲ್ಪ ಜನರು ಅದನ್ನು ಹೇಳುತ್ತಾರೆ. యేసుక్రీస్తు శిష్యులకు కూడా చూడండి ప్రశ్నగా ఉన్నది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಶಿಷ್ಯರಿಗೆ ಕೂಡ ಇದೊಂದು ಪ್ರಶ್ನೆಯಾಗಿ ನಿಂತುಕೊಂಡಿತ್ತು. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నారంటే, ಅಲ್ಲಿರುವಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಏನು ಹೇಳ್ತಾರೆ? భుజించుటకు పరలోకం నుండి ఆయన మీకు ఆహారాన్ని అనుగ్రహించాడు. ಭುಜಿಸುವುದಕ್ಕಾಗಿ ಪರಲೋಕದಿಂದ ಆತನು ನಿಮಗೆ ಆಹಾರವನ್ನು ಕೊಟ್ಟನು. అది అరణ్యంలో మోషే మీకు అనుగ్రహించాడు. ಅದು ಅರಣ್ಯದಲ್ಲಿ ಮೋಶೆ ನಿಮಗೆ ಕೊಟ್ಟನು. ఆయనతో చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మోషే ఈ విధంగా పరలోకం నుండి ఆహారాన్ని కుమ్మరించాడు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు అన్నమాట. ಅವರು ಪರಲೋಕದಿಂದ ಮೋಶೆ ಆಹಾರವನ್ನು ಕೊಟ್ಟನು ಎಂಬುದಾಗಿ ಅವರು ಆತನೊಟ್ಟಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ యేసుప్రభు ఏమంటున్నారంటే, ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಏನು ಹೇಳ್ತಾರೆ? పరలోకం నుండి వచ్చు ఆహారం మోషే మీకు ఇవ్వలేదు. ಪರಲೋಕದಿಂದ ಬಂದ ಆಹಾರವು ಮೋಶೆ ನಿಮಗೆ ಕೊಡಲಿಲ್ಲ. నా తండ్రియే పరలోకం నుండి వచ్చి నిజమైన ఆహారమును మీకు అనుగ్రహించి ఉన్నాడు. ನನ್ನ ತಂದೆ ಪರಲೋಕದಿಂದ ನಿಜವಾದ ಆಹಾರವನ್ನು ನಿಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నేనే పరలోకం నుండి వచ్చిన జీవ ఆహారమును. ನಾನೇ
ಪರಲೋಕದಿಂದ ಬಂದ ಜೀವದ ಆಹಾರವಾಗಿದ್ದೇನೆ. ఇది లోకమునకు జీవమును అనుగ్రహించుచు ఉన్నది. ಇದು ಲೋಕಕ್ಕೆ ಜೀವವನ್ನು ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಇದೆ. అది ఆహారమై ఉన్నది. ಅದು ಆಹಾರವಾಗಿದೆ. పరలోకపు తండ్రే దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు. ಪರಲೋಕದ ತಂದೆ ದೇವರು ನಿಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದ್ದಾನೆ. మోషే మీకు అనుగ్రహించలేదు ಇದು ಮೋಶೆ ಕೊಡಲಿಲ್ಲ అని చెప్తూ ఉన్నారన్నమాట. ಎಂಬುದಾಗಿ ಆತನು ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ చూడు, అందుకు యేసు వారితో ఇట్లా అంటున్నాడు, ಆದ ಕಾರಣ ಯೇಸು ಅವರೊಟ್ಟಿಗೆ ಈ ರೀತಿ జీవ ఆహారమును నేనే, ಜೀವದ ಆಹಾರವು ನಾನಾಗಿದ್ದೇನೆ. నా యొద్దకు వచ్చువారు ನನ್ನ ಹತ್ರ ಬರುವವರಿಗೆ ఏ మాత్రము ఆకలిగొనడు. ಅವರು ಎಂದಿಗೂ ಹಸುವಿಗೆ ಇರುವುದೇ ಇಲ್ಲ. మీరు నన్ను చూచియుండి విశ్వసించక ఉన్నారని నేను మీతో చెప్పి తిని, ನೀವು ನನ್ನನ್ನು ನೋಡಿ ವಿಶ್ವಸಿಸದೆ ಇದ್ದೀರಿ ಎಂಬುದಾಗಿ ನಾನು నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలిగొనడు. ನನ್ನ ಹತ್ರ ಬರುವವನಿಗೆ ಇನ್ನೆಂದಿಗೂ ನೀರಡಿಕೆ ಅವರಿಗೆ ಹಸುವು ಆಗುವುದೇ ಇಲ್ಲ. నా యొద్దకు వచ్చే వారందరిని త్రోసివేయను. ನನ್ನ ಹತ್ರ ಬರುವವರಿಗೆ ನಾನು ಎಂದಿಗೂ ಅವರನ್ನು ತಾತ್ಸ್ಕರಿಸುವುದಿಲ್ಲ. కాబట్టి ఈ దినాన ఆయన వద్దకు మనం వచ్చినట్లయితే ಆತನ ಹತ್ರ ನಾವು ಬರುವುದಾದ್ರೆ ఆయన ఏ మాత్రం త్రోసివేయడు. ಆತನು ನಿನ್ನನ್ನು ಆತ ತೆಗೆದು ಹಾಕುವುದಿಲ್ಲ. కాబట్టి సమస్త ఆశీర్వాదముల చేత ప్రభు మనల్ని నింపుతాడు. ಸಮಸ್ತ ಆಶೀರ್ವಾದಗಳಿಂದ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ತುಂಬಿಸುತ್ತಾನೆ. కాబట్టి మనం విశ్వసించాలి. ನಾವು ನಂಬಿಕೆ ಇಡುವವರಾಗಿರಬೇಕು. విశ్వసించినట్లయితే ನಂಬಿಕೆ ಇಡುವುದಾದ್ರೆ ఈ దినాన దేవుడు పరలోకము నుండి ఆహారమును అనుగ్రహించునుగాక. ಪರಲೋಕದಿಂದ ದೇವರು ಆಹಾರವನ್ನು ಅನುಗ್ರಹಿಸ ಮಾಡುವುದಾಗಿರಲಿ. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఆ దినాన మోషే ఎన్నో సూచక్రియలు చేశారు, దేవదూతలు చేశారు. యేసు ప్రభుని అడుగుతూ ఉన్నారు, మీరేం సూచక్రియ చేస్తారు? ಆ ದಿನದಲ್ಲಿ ಆ ಜನರು ಎಲ್ಲರೂ ಕೇಳ್ತಾ ಇದ್ರು, ಮೋಸೆ ಈ ರೀತಿಯಾದ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ, ನೀನೇನು ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಮಾಡುತ್ತೀಯ ಎಂಬುದಾಗಿ ಅವರು ಎದುರು ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. నేను సూచక్రియ చేయను, ನಾನು ಸೂಚಕ ಕಾರ್ಯಗಳು ಅಥವಾ ಅದ್ಭುತ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಬರಲಿಲ್ಲ. నేను పరలోకము నుండి వచ్చిన నిజమైన ఆహారమునై ఉన్నాను. ನಾನು ಪರಲೋಕದಿಂದ ನಿಜವಾದ ಆಹಾರವಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದವನಾಗಿದ್ದೇನೆ. హల్లెలూయా, 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 చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. పరలోకము నుండి నేనే దిగి వచ్చి ఉన్నానంటే వాళ్ళకి అర్థం కావడం లేదన్నమాట. ನಾನೇ ಪರಲೋಕದಿಂದ ಇಳಿದು ಬಂದವನು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದಾದ್ರೆ ಅದರ ಮಾತಿನ ಅರ್ಥ ಅವರಿಗೆ ಆಗಲಿಲ್ಲ ಅಲ್ಲಿ. కాబట్టి ఈ దినాన మనం గ్రహించాలి, ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಆ ವಿಷಯವನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. దేవుడు మనకు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు. ఆ జీవాన్ని మనం పొందుకొని నిత్య జీవముగా మార్చబడాలి. ನಾವು ಈ ದಿನದಲ್ಲಿ ಆ ಮಾತನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ಆತನು ಪರಲೋಕದಿಂದ ಬಂದ ಜೀವವಾಗಿದ್ದಾನೆ, ಆಹಾರವಾಗಿದ್ದಾನೆ. ಅದನ್ನು ಸೇವಿಸಿಕೊಂಡು ನಾವು ಸೌಭಾಗ್ಯವುಳ್ಳವರಾಗಬೇಕಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ విధంగా ఆహారాన్ని, శాశ్వతమైన ఆహారాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ಈ ರೀತಿ ಶಾಶ್ವತ ಆದ ಆಹಾರವನ್ನು ದೇವರು ಅನುಗ್ರಹಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ಅವರು ಏನ್ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ತಾ ಇದಾರಂದ್ರೆ ఈ క్షయమైపోయే ಆಹಾరాన్ని ಗುరించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ನಾಶವಾಗುವ ಕ್ಷಯವಾಗುವಂತ ಆಹಾರ ವಿಷಯದಲ್ಲಿ ಅವರು ವಿಚಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ యేసయ్య ఏమనుకుంటున్నారంటే ಆದ್ರೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಏನ್ ಹೇಳುತ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ శాశ్వతమైన అక్షయమైన ఆహారంగా ఆయనే దిగి వచ్చి వాళ్ళని ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ನಾನು ಶಾಶ್ವತವಾದವನು ಅಥವಾ ಅಕ್ಷಯವಾದ ಆಹಾರವಾಗಿದ್ದು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನ ಬಯಕೆಯಾಗಿತ್ತು. కాదు కాదు ప్రభువా, మీరు మా ఎదుట సూచక్రియలు చేయాలి, అద్భుతాలు చేయాలి, అప్పుడే మేము నమ్ముతామని వాళ్ళు అంటూ ఉన్నారు. ಇಲ್ಲ ಇಲ್ಲ ದೇವ್ರೇ, ನೀನು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ಮಾಡಬೇಕು, ಅವಾಗ ಮಾತ್ರ ನಾವು ವಿಶ್ವಾಸ ಬಿಡುತ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ಅವರು ಬಯಸ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ఆ దినాన దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచక్రియలు చేశాడు. ಆ ದಿನದಲ್ಲಿ ದೇವರ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು, ಆಶ್ಚರ್ಯಕರವಾದ ಕಾರ್ಯಗಳು ದೇವರಲ್ಲಿ ಮಾಡಿದನಲ್ಲಿ. కానీ దాని ద్వారా దేవుని వద్దకు సరైన మార్గంలోనికి వాళ్ళు రావడం లేదన్నమాట. ಅದರ ಮೂಲಕವಾಗಿ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸರಿಯಾದ ಕಾರ್ಯದ ಮೂಲಕವಾಗಿ ಸೇರಿ ನಾವಲ್ಲಿ ಬರ್ತಾ ಇಲ್ಲ. పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినట్లయితే ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు చేశాడు. ಎಷ್ಟೋ ಅದ್ಭುತವಾದ ಕಾರ್ಯಗಳು, ಆಶ್ಚರ್ಯಕರವಾದ ಕಾರ್ಯಗಳು ಕರ್ತನಲ್ಲಿ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. దాని ద్వారా తన యొక్క బిడ్డలు ఆయన వద్దకు సరిగా రాలేకపోతూ ఉన్నారు. ಅದರ ಮೂಲಕವಾಗಿ ತಮ್ಮ ಮಕ್ಕಳು ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸೇರಿ ಬರ್ತಾ ಇರಲಿಲ್ಲ. అద్భుతాలు చూశారు, తిన్నారు, త్రాగారు, అన్ని మర్చిపోయారు. ಅವರು ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ನೋಡಿದರು, ತಿಂದರು, ಕುಡಿದರು, ಎಲ್ಲಾ ವಿಷಯಗಳನ್ನು ಕೂಡ ಅವರು ಮರ್ತು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఇలా కాదు అని ప్రభు అనుకున్నాడు. ಈ ರೀತಿ ಅಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನು ತಿಳಿದುಕೊಂಡು, నేను అద్భుతాలు చేయను, సూచక్రియలు చేయను, ನಾನು ಅದ್ಭುತ ಮಾಡುವುದಿಲ್ಲ, ಸೂಚಕ ಕಾರ್ಯಗಳು ಮಾಡುವುದಿಲ್ಲ, నేనే డైరెక్ట్ గా వెళ్ళి జీవ ఆహారముగా మార్చబడతాను. ನಾನೇ ಪ್ರತ್ಯಕ್ಷ
ಪ್ರತ್ಯಕ್ಷವಾಗಿ ಹೋಗಿ ಜೀವದ ಆಹಾರವಾಗುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಂಡನು. హల్లెలూయా. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏం చేస్తే నా బిడ్డ నా వద్దకు వస్తారు అని దేవుడు ధ్యానిస్తూ ఉన్నాడు. ಈ ನನ್ನ ಯಾವ ಕಾರ್ಯವನ್ನು ಮಾಡಿದ್ರೆ ನನ್ನ ಮಕ್ಕಳು ನನ್ನ ಹತ್ರ ಬರ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನ ಆ ವಿಷಯದಲ್ಲಿ ವಿಚಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆహారం ఇచ్చాడు, ಅದನ್ನ ಆಹಾರ ಕೊಟ್ಟನು, నీళ్ళిచ్చాడు, ನೀರು ಕೊಟ್ಟನು, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడు, ಈ ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನು ಇಬ್ಬಾಗವಾಗಿ ಮುರಿದನು, చక్కగా నడిపించాడు. ಆತನು ಆ ವನ ನೆಲದ ಮೇಲೆ ನಡೆಸಿದನು. కానీ ఇశ్రాయేలు సరైన మార్గంలో నడిపించబడడం లేదు, దేవుని వద్దకు రావడం లేదు, దేవుని ప్రేమించడం లేదు. ಆದ್ರೆ ಇಸ್ರಾಯೇಲ್ ಜನಾಂಗದವರು ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬರ್ತಾ ಇಲ್ಲ, ಸರಿಯಾದ ಮಾರ್ಗದಲ್ಲಿ ಅವರು ನಡೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇರಲಿಲ್ಲ. కాబట్టి నేనేం చేయాలి? ನಾನು ಇವರಿಗಾಗಿ ನಾನು ಇನ್ನೇನ್ ಮಾಡಬೇಕು? వాళ్ళు నన్ను ప్రేమించాలి, నేను వాళ్ళని ప్రేమించాలి. ఈ ಜನರು నన్నನ್ನು ప్రీతి ಮಾಡಬೇಕು ಮತ್ತು ನಾನು ಇವರನ್ನು ప్రీతి ಮಾಡಬೇಕು. ఏం చేయాలి, ఏం చేయాలని ఆయన ఏం చేస్తున్నంటే తన కుమారుణ్ణి, తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయలేదు. ನಾನು ಇನ್ನೇನ್ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ತನ್ನ ಸ್ವಂತ ಮಗನಾದ ಒಬ್ಬನೇ ಮಗನನ್ನು ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಆತನ ಹಿಂಜಾರಲಿಲ್ಲ. హల్లెలూయా. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. మంచి కుటుంబాన్ని ఇచ్చాను నేను, ನಾನು ಒಳ್ಳೆ ಕುಟುಂಬವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇನೆ, పిల్లల్ని ఇచ్చాను, ಇವರಿಗೆ ಮಕ್ಕಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇನೆ, తర్వాత ఆహారాన్ని ఇచ్చాను, ನಾನು ಇವರಿಗಾಗಿ ಆಹಾರವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿದ್ದೇನೆ, చక్కటి ఉద్యోగాన్ని ఇచ్చాను, ಒಳ್ಳೆ ಕೆಲಸವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇನೆ, ఆరోగ్యాన్ని ఇచ్చాను. ಒಳ್ಳೆ ಆರೋಗ್ಯ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. నేను ఇంకేం చేయాలి? ಇನ್ನು ನಾನು ಇವ್ರಿಗೆ ಏನ್ ಮಾಡಬೇಕಾಗಿದೆ? కాబట్టి ఏం చేయాలి అని దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ಇನ್ನು ಏನ್ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ಕರ್ತನು ವಿಚಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ దినాన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ಈ ದಿನದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು సదాకాలం ఆయనతో ఉండునట్లుగా ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ಸದಾಕಾಲ ಆತನೊಟ್ಟಿಗೆ ಇರುವುದಕ್ಕಾಗಿ ಆತನು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಸಂಭಾಷಿಸುತ್ತಾ ಇದ್ದಾನೆ. చూడండి, సదుపాయములను అనుగ్రహించే దేవుడు, ಒಳ್ಳೆ ಸದುಪಾಯಗಳನ್ನು ಕೊಡುವ ಆತನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఒకటోదిగా ఆయుష్ను అనుగ్రహిస్తాడు, ಮೊದಲನೇದಾಗಿ ಆತನು ನಮಗೆ ಆಯುಷ್ಯವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. రెండోదిగా మనం గమనించినట్లయితే ಎರಡನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸುತ್ತಾ ಇದ್ರೆ సదుపాయములను అనుగ్రహిస్తాడు. ಆತನು ಸದುಪಾಯಗಳನ್ನು ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఎవరికైనా సదుపాయములను అనుగ్రహిస్తాడంటే ಯಾರಿಗೆ ಆತನು ಸದುಪಾಯಗಳನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನಂದ್ರೆ ఆయన సమూహముగా ఉన్నవారికి, ಆತನಿಗೆ ಸಮೂಹವಾಗಿ ಸೇರಿ ಬಂದವರಿಗೆ, ఆయన రక్తము చేత కడగబడిన వారికి, ಆತನ ರಕ್ತದಿಂದ ತೊಳೆಯಲ್ಪಟ್ಟವರಿಗೆ, పరిశుద్ధాత్మ పొందిన వారికి, ಪರಿಶುದ್ಧಾತ್ಮವನ್ನು ಹೊಂದಿಕೊಂಡವರಿಗೆ ఆయనే మనకు జీవ ఆహారమై ఉంటాడు. ಆತನೇ ನಮಗೆ ಜೀವದ ಆಹಾರವಾಗಿದ್ದಾನೆ. ఆయన సన్నిధిలో ఎవరైతే నివసిస్తారో, ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಯಾರು ವಾಸ ಮಾಡುತ್ತೀರೋ, ఆయన సన్నిధిని ఎవరైతే కాపాడుకుంటారో, ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಯಾರು ಕಾದುಕೊಂಡಿರುತ್ತಾರೋ, ఆయన సన్నిధిలో ఎవరైతే హర్షించి ఆనందిస్తారో, ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಯಾವಾಗ ಯಾರು ಉಲ್ಲಾಸ ಪಡುತ್ತಾರೋ వాళ్లకు దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తారు. ಅಂತವರಿಗೆ ದೇವರು ಸಮಕೂಡಿ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಅನುಗ್ರಹಿಸುತ್ತಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు మన జీవితంలో కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ಕರ್ತನು ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ನೂತನ ಕಾರ್ಯಗಳು ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఆయన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి ఈవిని అనుగ్రహించడానికి శక్తి కలిగిన సామర్థ్యుడుగా ఉంటూ ఉన్నాడు. ಆತನು ಪ್ರತಿ ಒಂದು ಕಾರ್ಯಗಳನ್ನು ರೂಪಿಸುವುದಕ್ಕಾಗಿ ಶಕ್ತಿ ಉಳ್ಳ ದೇವರಾತನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದರೆ దేవుడు మనకు ఏమని అనుగ్రహిస్తాడు? ದೇವರು ನಮಗೆ ಏನು ಅನುಗ್ರಹಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ? చూడండి, మూడోదిగా మనం గమనించినట్లయితే ಮೂರನೇ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ నహోముకు రాసిన గ్రంథం ನಹೂಮನಿಗೆ ಬರೆದ ಗ್ರಂಥವು 2వ అధ్యాయంలో 2ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. ಆ ಒಂದು ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಓದಿಕೊಳ್ಳೋಣ. 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ 2వ వచనాన్ని చదువుకుందాం. 2ನೇ ವಚನ ಓದಿಕೊಳ್ಳೋಣ. దోచుకొను వారు ದೋಚಿಕೊಳ್ಳುವವರು వారిని దోపుడు సొమ్ముగా పట్టుకొనినను, ಅವರನ್ನು ಹಿಡಿದುಕೊಂಡರೂ ಕೂಡ చూడండి, వారి ద్రాక్షావల్లులను నరికి వేసినను, ಅವರ ದ್ರಾಕ್ಷಾ ಬಳ್ಳಿಯನ್ನು ಕಡಿದು ಹಾಕಿದರು. ఇక్కడ బాగా గమనించాలి, అతిశయాస్పదముగా ಸ್ಪದವಾಗಿ ఇశ్రాయేలులకు, ಇಸ್ರಾಯೇಲರಿಗೆ, యాకోబు సంతతి వారికి ಯಾಕೋಬು ಸಂತತಿಯವರಿಗೆ దేవుడు మరలా 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 అనుగ్రహించబోతూ ఉన్నాడు. ದೇವರು ಅವರಿಗೆ ಮತ್ತೆ 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 ತಿರುಗಿ ಅನುಗ್ರಹಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. హల్లెలూయా. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా.
చూడండి, శత్రువులు దోచుకుంటున్నారంట. ಶತ್ರುಗಳು ಬಂದು ಅವರನ್ನು ದೋಚಿಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. దోపుడు సొమ్ముగా పట్టుకొని పోయారంట. ಅವರು ದೋಚಿಕೊಳ್ಳುವ ಅವರ ವಸ್ತುಗಳ ಹಾಗೆ ಹಿಡಿದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళ వస్తువులు, వాళ్ళ ఆస్తి పాస్తి మొత్తం దోచుకొని వెళ్ళిపోయారంట. ಅವರ ವಸ್ತುಗಳು, ಅವರಲ್ಲಿರುವ ಆಸ್ತಿ ಎಲ್ಲವನ್ನು ದೋಚಿಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఆత్మ సంబంధమైన జీవితాన్ని కూడా దోచుకొని పోతున్నాడు యొక్క సాతాను. ಸೈತಾನನು ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಕೂಡ ದೋಚಿಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. ప్రార్థనా జీవితాన్ని దోచుకొని పోతూ ఉన్నాడు. ಪ್ರಾರ್ಥನಾ ಸಂಬಂಧವಾದ ಕಾರ್ಯಗಳನ್ನು ಕೂಡ ಆತನು ಕದ್ದುಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని యొక్క సన్నిధిలో ప్రేమను దోచుకొని పోతూ ఉన్నాడు. ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಆತನು ಪ್ರೀತಿಯನ್ನು ಕೂಡ ಕದ್ದುಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ. సమస్తాన్ని దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ಎಲ್ಲವನ್ನು ಕದ್ದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ ಅವನು. కానీ వాళ్ళంతా పోగొట్టుకున్నారు. ಅವರು ಎಲ್ಲವನ್ನು ಕಳೆದುಕೊಂಡ್ರು. ద్రాక్ష వల్లను నరికి వేశారు. ಅವರಲ್ಲಿರುವ ದ್ರಾಕ್ಷ ಬಳ್ಳಿಯನ್ನು ಕೂಡ ಕಡಿದು ಹಾಕಿದ್ದಾರೆ. కానీ దేవుడు మరలా అతిశయాస్పదముగా ఉండునట్లుగా, తనకి మహిమ కారణంగా ఉండునట్లుగా దేవుడు సమస్తమును దేవుడు మనకు అనుగ్రహించును గాక. ಮತ್ತೆ ತಿರುಗಿ ಅತಿಶಯವಾಗಿ ಇರುವಂತೆ ಸಮಸ್ತವನ್ನು ದೇವರು ಅನುಗ್ರಹಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. అంటే అతిశయముగా ఉండునట్లుగా దేవుడు అనుగ్రహిస్తాడు. ನಾವು ಅತಿಶಯರಾಗಿ ಇರುವಂತೆ ದೇವರು ಆ ರೀತಿ ಕಾರ್ಯ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. అందరూ తృప్తి పరచబడినట్లుగా అనుగ్రహిస్తాడు. ಎಲ್ಲರೂ ತೃಪ್ತಿ ಪಡುವಂತೆ ದೇವರು ಕಾರ್ಯ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. దేవుడు నిన్ను తృప్తి పరుస్తాడు. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ತೃಪ್ತಿಪಡಿಸುತ್ತಾನೆ. అన్య జనులు చూచినట్లుగా తృప్తి పరుస్తాడు. ಅನ್ಯ ಜನರು ನಿನ್ನನ್ನು ನೋಡುವ ರೀತಿಯಲ್ಲಿ ಆ ರೀತಿ ತೃಪ್ತಿಪಡಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఆత్మీయులు వాళ్ళ జీవితంలో కూడా దేవుడు తృప్తి పరుస్తాడు. ಆತ್ಮೀಯ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಕೂಡ ದೇವರು ಅವರ ಜೀವಿತದಲ್ಲಿ సమస్తమును అతిశయాస్పదముగా ఉండునట్లుగా ఆయన మరలా దేవుడు మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. ಸಮಸ್ತವು ಅತಿಶಯ ಪಡುವಂತೆ ಮತ್ತೆ ತಿರುಗಿ ಆತನ ನಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అనుగ్రహిస్తే అందరూ మెచ్చుకుంటారు అన్నమాట. ದೇವರು ಅನುಗ್ರಹಿಸಿದರೆ ಎಲ್ಲರೂ ಮೆಚ್ಚಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. మనుషులు మెచ్చుకుంటారు, ಮನುಷ್ಯರು ಮೆಚ್ಚಿಕೊಳ್ಳುತ್ತಾರೆ, ఆత్మీయులు మెచ్చుకుంటారు, ಆತ್ಮೀಯರು ಮೆಚ್ಚಿಕೊಳ್ಳುತ್ತಾರೆ, నీ కుటుంబస్తులు మెచ్చుకుంటారు, ನಿನ್ನ ಕುಟುಂಬದವರು ಮೆಚ್ಚಿಕೊಳ್ಳುತ್ತಾರೆ, అట్లా దేవదూతలు మెచ్చుకుంటారు. ಆದ್ರೆ ದೇವದೂತರು ಕೂಡ ಮೆಚ್ಚಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. అందరికి ఆమోద యోగ్యముగా అతిశయాస్పదముగా తన బిడ్డలకు అనుగ్రహించడానికి, సదుపాయములన్నిటిని అనుగ్రహించడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ನಾವು ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ಅನುಗ್ರಹ ಹೊಂದಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಕರ್ತನು ಕೃಪೆ ತೋರಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. నీవేమి పోగొట్టుకున్నావో దేవుడు మరలా నీకు అతిశయాస్పదముగా అనుగ్రహించబోతూ ఉన్నాడు. ನೀನು ಯಾವುದನ್ನು ಕಳೆದುಕೊಂಡಿಯೋ ದೇವರು ನೀನು ಅತಿಶಯ ಪಡುವಂತೆ ಆತನು ನಿನಗೆ ತಿರುಗಿಕೊಳ್ಳಲಿಕ್ಕಿದ್ದಾನೆ. నీకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, ನಿನಗೆ ಏನು ಇಲ್ಲಂದ್ರೂ ಅದು ನಡೆಯುತ್ತದೆ. ఏమి డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ನಿನಗೆ ಹಣ ಇಲ್ವಾ, ಓಕೆ, ನಿನಗೆ ನಡೆಯುತ್ತದೆ. పాపిగా ఉన్నా పర్వాలేదు, ನೀನು ಪಾಪಿಯಾಗಿದೆಯಾ, ಆಯ್ತು, ನಡೆಯುತ್ತದೆ. ఘోర పాపివైనా సరే దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ಘೋರ ಪಾಪಿಯಾದ್ರೂ ಕೂಡ ದೇವರು ನಿನಗೆ నువ్వు ತಿರುಗಿಕೊಳ್ಳಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ನೀನು ಎಂತ ಸ್ಥಿತಿಯಲ್ಲಿದ್ದರೂ ಕೂಡ దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందుకోవాలి. ದೇವರ ಅನುಗ್ರಹವನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు ఎన్నో సార్లు పోగొట్టుకున్నారు. ಇಸ್ರಾಯೇಲರು ಎಷ್ಟೋ ದಿನ ಸಮಯದಲ್ಲಿ ಕಳೆದುಕೊಂಡ್ರು. ఇశ్రాయేలు పోగొట్టుకున్నారు, ಇಸ್ರಾಯೇಲರು ಕಳೆದುಕೊಂಡವರಾಗಿದ್ದರು. కానీ మరలా దేవుడు ప్రేమించిన వాడై, చూడు, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి అతిశయాస్పదముగా, అంటే అందరికి ఆమోద యోగ్యముగా ఉండునట్లుగా అందరూ సంతోషించినట్లుగా, తృప్తిపరచబడినట్లుగా, మనల్ని దేవుడు తృప్తిపరచబడినట్లుగా దేవునికి హృదయపూర్వకంగా అనుగ్రహించడానికి ఈ దినాన ఆయన అనుగ్రహపూర్ణుడుగా దయా సంకల్పం ప్రక్కన ఈ దినాన దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. ಯಾವ ರೀತಿ ಇಸ್ರಾಯೇಲ್ ಜನರಿಗೆ ತಿರುಗಿ ಕಳೆದುಕೊಂಡದನ್ನು ಕೂಡ ತಿರುಗಿ ಕೊಟ್ಟ ಹಾಗೆ ಅದೇ ರೀತಿಯಲ್ಲಿ ದೇವರು ನಮಗ್ ಕೂಡ ಆತನು ಆನಂದ ಪಡುವ ರೀತಿಯಲ್ಲಿ, ಅತಿಶಯ ಪಡುವ ರೀತಿಯಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಉನ್ನತ ಸ್ಥಿತಿಗತಿಯಲ್ಲಿ ಅನುಗ್ರಹಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. దేవుడు అనుగ్రహిస్తే ದೇವರು ಅನುಗ್ರಹಿಸುವುದಾದರೆ అది గొప్పగా ఉంటుంది, ಅದು ಉನ್ನತವಾಗಿರುತ್ತದೆ, శాశ్వతంగా ఉంటుంది, ಅದು ಸದಾಕಾಲ ಇರುವಂತದಾಗಿದೆ. అలాంటి అనుగ్రహాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ಅಂತ ಅನುಗ್ರಹವನ್ನು ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే, ಯಾವಾಗ ದೇವರು ಅನುಗ್ರಹಿಸುತ್ತಾನಂದ್ರೆ ఆయన సన్నిధిలో ద్రాక్షావళి వలె నువ్వు నిలిచి ఉన్నప్పుడు, ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ದ್ರಾಕ್ಷಿಯ ಬಳ್ಳಿಯಾಗೆ ನೀನು ನಿಂತಿರುವುದಾಗ, అప్పుడు శాశ్వతమైన అతిశయాస్పదముగా అందరికీ
సంతోష కారణంగా ఉండునట్లుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అన్నమాట. ಆವಾಗ ನಾವು ಎಲ್ಲರಿಗೆ ಶಾಶ್ವತವಾಗಿ ಇರುವಂತೆ ದೇವರು ನಮ್ಮನ್ನು ಅನುಗ್ರಹಿಸುತ್ತಾನೆ. అలాంటి అనుగ్రహాన్ని ఈ దినాన మనం పొందుకోవాలి. ಅಂತ ಅನುಗ್ರಹವನ್ನು ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ఆయన దయను మనం పొందుకోవాలి. ಆತನ ದಯವನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳುವರಾಗಿರಬೇಕು. అలాంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ಅಂತ ಆಶೀರ್ವಾದವನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳುವರಾಗಿರಬೇಕು. దేవుడి ద్వారా మనం పొందుకోవాలి. ಕರ್ತನ ಮೂಲಕವಾಗಿಯೇ ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳುವರಾಗಿರಬೇಕು. దేవుని ద్వారానే ఆశీర్వదించబడాలి. ಕರ್ತನ ಮೂಲಕವಾಗಿಯೇ ನಾವು ಆಶೀರ್ವಾದ ఈ దినాన ಹೊಂದವರಾಗಿರಬೇಕು. చాలా మంది మనుషుల ద్వారా మనుషుల దయ పొందుకోవాలి. రాజకీయ నాయకుల దయ పొందుకోవాలి. భర్త భార్య దయ పొందుకోవాలని ఈ దినాన తహతహలాడుతూ ఉంటారు. ಈ ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಜನರು ಎಲ್ಲರೂ ಕೂಡ ನಾನು ರಾಜಕೀಯವರ ದಯ ಹೊಂದಬೇಕು, ನಾನು ಹೆಂಡತಿ ಗಂಡ ಮಧ್ಯದಲ್ಲಿ ದಯ ಹೊಂದಬೇಕೆಂಬುದಾಗಿ ಅವರು ತಮ್ಮ ವಿಷಯದಲ್ಲಿ ತೌಕ ಪಡುವವರಾಗಿದ್ದಾರೆ. ఈ లోక సంబంధమైన దయను పొందడానికి మనుషుల దయ వాళ్ళ దయ పొందడానికి ఈ దినాన చాలా మంది ఆశ కలిగి ఉన్నారు. ನಾವು ಮನುಷ್ಯರ ದಯ ಹೊಂದಬೇಕು ಅಥವಾ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ದಯ ಹೊಂದಬೇಕೆಂಬುದಾಗಿ ಹೆಚ್ಚಾದ ಆಸಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿ ಅದರಲ್ಲಿ ಅವರು ಹೆಚ್ಚಾದ ಆಸಕ್ತಿ ಉಳ್ಳವರಾಗಿದ್ದಾರೆ. కానీ దేవుని ద్వారా నేను పొందుకోవాలి. ಆದ್ರೆ ದೇವರ ದಯೆಯನ್ನು ನಾನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. ఈ దినాన అలాంటి జ్ఞానం మనం కలిగి ఉండాలి. ಈ ದಿನದಲ್ಲಿ ಅಂತ ಧ್ಯಾನವನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು. అలాంటి అతిశయాస్పదముగా ఈ దినాన నేను పొందుకోవాలి. ಅಂತ ಅತಿಶಯವನ್ನು ನಾನು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು ಎಂಬುದಾಗಿ ಆಸೆ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. అలాంటి పట్టుదల మనం కలిగి ఉండాలి. ಅಂತ ಒಂದು ನಾವು ಹಿಡಿದುಕೊಂಡವರಾಗಿ ಓಡ್ತಾ ಇರಬೇಕು. ప్రభా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను ఇక్కడి నుంచి వెళ్ళను ప్రభువా ಕರ್ತನೆ ನೀನು ನನ್ನನ್ನು ಆಶೀರ್ವದಿಸದೆ ಹೋದ್ರೆ ನಾನು ಇಲ್ಲಿಂದ ಹೋಗುವುದೇ ಇಲ್ಲ ಕರ್ತನೆ అని దేవుని యొక్క సన్నిధిలో పట్టుదల ಆ ರೀತಿ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ನಾವು ಒಂದು ಹಿಡಿತೆಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವವರಾಗಿರಬೇಕು. శత్రువు మీద మనకు దేవుడు బలాన్ని అనుగ్రహించబోతున్నాడు. ಶತ್ರುಗಳ ಮೇಲೆ ನಮ್ಮ ಮೇಲೆ ಆತನು ಬಲ ಕೊಳ್ಳಿಕ್ಕಿದ್ದಾನೆ. అధికారాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ಆತನು ಅಧಿಕಾರವನ್ನು ಅನುಗ್ರಹಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. కాబట్టి అధికారాన్ని మనం పొందుకోవాలి. ನಾವು ಅಧಿಕಾರವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವವರಾಗಿರಬೇಕು. ఈ దినాన దేవుడు మనకు ఒక గొప్ప అధికారులను దేవుడు చేసి ఒక నూతనమైన మార్గాల్లో ప్రభు మనల్ని నడిపించబోతూ ఉన్నారు. ಈ ದಿನದಲ್ಲಿ ದೇವರು ಒಂದು ದೊಡ್ಡ ಅಧಿಕಾರವನ್ನು ಕೊಟ್ಟು ನೂತನ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. ఈ అధికారాన్ని మనం పొందుకోవాలంటే ಇಂಥ ಅಧಿಕಾರ ನಮಗೆ ಬೇಕಾದ್ರೆ ఎలాంటి అర్హత మనం కలిగి ఉండాలి? ಎಂತ ಅರ್ಹತೆ ಎಂತ ಗುಣಲಕ್ಷಣ ನಮ್ಮಲ್ಲಿ ಇರಬೇಕು? ఈ లోకంలో మనం గమనించినట్లయితే ಈ ಲೋಕದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ ఒక అధికారిగా ఉండాలంటే, ಒಬ್ಬ ಅಧಿಕಾರಿಯಾಗಿ ನಾವಿರಬೇಕಾದ್ರೆ, ఒక రాజకీయ నాయకుడుగా ఉండాలంటే, ಒಬ್ಬ ರಾಜನಾಗಿ ನಾವಿರಬೇಕಾದ್ರೆ, తర్వాత పరిపాలించాలంటే, ನಾವು ಪರಿಪಾಲನೆ ಮಾಡಬೇಕಾದ್ರೆ ఒక అర్హత కలిగి ఉండాలి. ನಮಗೊಂದು ಅರ್ಹತೆ ಬೇಕಾಗಿದೆ. కలెక్టర్కి ఒక అర్హత ఉండాలి. ಒಬ್ಬ ಕಲೆಕ್ಟರ್ಗೆ ಒಂದು ಅಧಿಕಾರವಿರುತ್ತದೆ. చూడండి, ముఖ్యమంత్రి ఒక అధికారి, ಮುಖ್ಯಮಂತ್ರಿಗೆ ಒಬ್ಬ ಅಧಿಕಾರಿಯಾಗಿದ್ದಾನೆ. అతనికి ఒక అర్హత ఉంటది. ಅವನಿಗೆ ಒಂದು ಅರ್ಹತೆ ಇರುತ್ತದೆ. చూడు, ప్రధానమంత్రికి ఒక అర్హత ఉంటుంది. ಪ್ರಧಾನ ಮಂತ್ರಿಗೆ ಒಂದು ಅರ್ಹತೆ ಇರುತ್ತದೆ. అందుకనే అతనికి అధికారం అనుగ్రహించబడి ఉంది. ಆದ ಕಾರಣದಿಂದಲೇ ಆತನಿಗೆ ಅಧಿಕಾರ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. అయితే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు కూడా అధికారాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ಆದ ಕಾರಣ ಕರ್ತನಾದ ದೇವರು ನಮಗೆ ಕೂಡ ಅಧಿಕಾರ ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. పరలోకములో భూమి మీద దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ಪರಲೋಕದಲ್ಲಿ ಭೂಮಿಯ ಮೇಲೆ ದೇವರು ನಮಗೆ ಅಧಿಕಾರವನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళందరినీ ఒక చక్కటి అధికారులుగా దేవుడు ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ನಮ್ಮನ್ನೆಲ್ಲ ದೇವರು ಒಬ್ಬ ಅಧಿಕಾರಿಯಾಗಿ ನೋಡಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನ ಬಯಕೆ ಆಗಿದೆ. దానికి అర్హత ఏంటి? ಅದಕ್ಕೆ ಅರ್ಹತೆ ಏನಾಗಿದೆ? ఒక దేవుని యొక్క రాజ్యంలో, దేవుని యొక్క సమూహములో ఒక సైనికుడిగా, అధికారిగా ఉండాలంటే ఉండాల్సిన ఆ యొక్క అర్హత ఏంటి అనేది ఇది మనం గమనించాలి. ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಒಬ್ಬ ಸೈನಿಕನಾಗಿ ನಮಗಿರಬೇಕಾದ ಅರ್ಹತೆ ಏನಾಗಿದೆ? చూడండి, శత్రు మీద మనకు బలాన్ని అనుగ్రహించి అధికారాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు ಶತ್ರುಗಳ ಮೇಲೆ ನಮಗೆ ಬಲವನ್ನು ಕೊಟ್ಟು ಅಧಿಕಾರಿಯಾಗಿ ನೇಮಿಸುತ್ತಿರುವ ದೇವರು మనుషులందరి మీద దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. ಮನುಷ್ಯರ ಎಲ್ಲರ ಮೇಲೆ ದೇವರು ನಮಗೆ ಅಧಿಕಾರವನ್ನು ಕೊಡ್ಲಿಕ್ಕಿದ್ದಾನೆ. అందుకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వాధికారి అయి ఉన్నాడు. ಆದ ಕಾರಣ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸರ್ವ ಅಧಿಕಾರಿಯಾಗಿದ್ದಾನೆ. యేసు ప్రభు ఏమంటున్నారంటే శిష్యులతో, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಶಿಷ್ಯರೊಟ್ಟಿಗೆ ಏನೆಂಬುದಾಗಿ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದ್ರೆ, పరలోకములో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ನನಗೆ ಪರಲೋಕದಲ್ಲಿಯೂ ಭೂಲೋಕದಲ್ಲಿಯೂ ಸರ್ವ ಅಧಿಕಾರ ಉಂಟು. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. సర్వ అధికారము నాకు ఇవ్వబడి ఉన్నది. ಸರ್ವ ಅಧಿಕಾರವು ನನಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. కాబట్టి మీరు వెళ్ళండి.
ಆದ ಕಾರಣ ನೀವು ಹೋಗಿ అనేక మందిని శిష్యులుగా చేయండి, ಎಲ್ಲರನ್ನು ನನ್ನ ಶಿಷ್ಯರನ್ನಾಗಿ ಮಾಡ್ರಿ, సమస్తాన్ని లోబర్చుకోండి, ಸಮಸ್ತವನ್ನು ವಶ ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ, పరిపాలన చేయండి, ನೀವು ಪರಿಪಾಲನೆ ಮಾಡುವವರಾಗಿ నా ద్వారా మీరు పొందుకోండి, ನನ್ನ ಮೂಲಕವಾಗಿ ನೀವು ಹೊಂದಿಕೊಳ್ಳ್ರಿ, నా నామాన్ని ధరించండి, ನನ್ನ ನಾಮವನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡಿಕೊಳ್ಳ್ರಿ, అనేక మందిని శిష్యులుగా చేయండి. ಅನೇಕರು ನನ್ನ ಹೆಸರಿನ ಮೂಲಕವಾಗಿ ಶಿಷ್ಯರನ್ನಾಗಿ ಮಾಡ್ರಿ. దేవుడు నాకు పరలోకంలో భూలోకంలో సర్వాధికారాన్ని అనుగ్రహించి ఉన్నాడు. మీరు వెళ్ళండి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం ఇవ్వండి అని దేవుడు అధికారాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ದೇವರು ಪರಲೋಕದಲ್ಲಿಯೂ ಭೂಲೋಕದಲ್ಲಿಯೂ ನನಗೆ ಅಧಿಕಾರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ನೀವು ಹೋಗಿ ನನ್ನ ಹೆಸರಿನ ಮೇಲೆ ದೀಕ್ಷಾಸನ ಮಾಡಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. అనేక మందిని శిష్యులుగా మార్చండి. ಅನೇಕರನ್ನು ಶಿಷ್ಯರನ್ನಾಗಿ ನೀವು ಮಾಡಿರಿ. దేవుడు మనకు గొప్ప అధికారాలను అనుగ్రహించబోతూ ఉన్నాడు. ದೇವರು ದೊಡ್ಡ ಅಧಿಕಾರವನ್ನು ದೇವರು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಲಿಕ್ಕಿದ್ದಾನೆ. దానికి సంబంధించిన అర్హత మనం పొందుకోవాలి. ಅದಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವ ಗುಣಲಕ್ಷಣ ಅಥವಾ ಅಧಿಕಾರವು ನಮಗೆ ಬೇಕಾಗಿದೆ. దానికి సంబంధించిన అనుగ్రహాన్ని మనం పొందుకోవాలి. ಅದಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವ ಅನುಗ್ರಹ ನಮಗೆ ಬೇಕಾಗಿದೆ. రాబోతున్న దినాలలో ಬರುವಂತಹ ದಿನಮಾನಗಳಲ್ಲಿ యేసుక్రీస్తే ఈ ప్రపంచానికి సర్వాధికారి రాబోతూ ఉన్నాడు. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನೇ ಈ ಲೋಕಕ್ಕೆ ಸರ್ವ ಅಧಿಕಾರಿಯಾಗಿ ಬರಲಿಕ್ಕಿದ್ದಾನೆ. కాబట్టి మనల్ని కూడా ఒక చిన్న చిన్న అధికారులుగా ఉద్యోగులుగా చేయాలని ఆయన ఈ దినాన అర్హతను అనుగ్రహించబోతూ ఉన్నాడు. ಆದ ಕಾರಣದಿಂದಲೇ ನಾವು ಕೂಡ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ಅಧಿಕಾರಿಗಳಾಗಿ ಇರಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನು ಬಯಸುವನಾಗಿದ್ದಾನೆ. ఎలాంటి అధికారాన్ని మనం పొందుకోవాలి? ಎಂತ ಅಧಿಕಾರ ನಮ್ಮಲ್ಲಿ ಬೇಕಾಗಿದೆ? వాక్యాన్ని మనం గమనించినట్లయితే ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ లూకా సువార్త ಲೋಕ ಸುವಾರ್ತೆಯು 4వ అధ్యాయము 4ನೇ ಅಧ್ಯಾಯ 32వ వచనాన్ని చదువుకుందాం. 32ನೇ ವಚನ ಓದಿಕೊಳ್ಳೋಣ. ఆయన వాక్యము ಆತನ ವಾಕ್ಯವು అధికారముతో కూడినదై ఉండెను, ಅಧಿಕಾರದಲ್ಲಿ ತುಂಬಿರುವಂತದಾಗಿದೆ. గనుక ಆದ ಕಾರಣ వారైన బోధకు ఆశ్చర్యపరుడి. ಆತನ ಬೋಧನೆಯಲ್ಲಿ ಅವರು ಆಶ್ಚರ್ಯ ఆ ಪಟ್ಟರು. సమాజ మందిరంలో అపవిత్రమైన దయ పట్టిన ఒకడు ఉండెను. ಆ ಸಮಾಜ ಮಂದಿರದಲ್ಲಿ ದೆವ್ವ ಹಿಡಿದ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ಇದ್ದನಲ್ಲಿ, నజరుడైన యేసు, ನಜರೇಯನ ಯೇಸುವೇ, మాతో మీకేం పని? ನಮ್ಮಲ್ಲಿ ನಿಮಗೇನು ಕೆಲಸ? మమ్మల్ని నశింపజేయడానికి వచ్చితివా ನಮ್ಮನ್ನು ನಾಶನ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಸೇರಿ ಬಂದಿದೀಯಾ అని ఆ యొక్క దయ్యం మాట్లాడుతుంది. ಎಂಬುದಾಗಿ ದೆವ್ವು ಚೀರಾಡ್ತಾ ಇತ್ತು. నువ్వు పరిశుద్ధుడవు ನೀನು ಪರಿಶುದ್ಧನು అని కేకలు వేస్తుంది. ಎಂಬುದಾಗಿ ಅದು ಚೀರಿ ಹೇಳುತ್ತಾ ಇತ್ತು. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే ಈ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಗಮನಿಸುವುದಾದ್ರೆ చూడండి, దేవుని యొక్క వాక్యము అధికారముతో కూడినదై ఉండెను. ಆದ ಕಾರಣ ದೇವರ ವಾಕ್ಯವು ಅಧಿಕಾರದಿಂದ ತುಂಬಿರುವಂತದಾಗಿತ್ತು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. చెప్పాలి హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. యేసు క్రీస్తు బోధ వింటున్న సమయంలో ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬೋಧವನ್ನು ಕೇಳ್ತಾ ಇರುವ ಸಂದರ್ಭದಲ್ಲಿ అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ಎಲ್ಲರೂ ಆಶ್ಚರ್ಯ ಪಟ್ಟು ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. రకరకాలుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ಎಲ್ಲಾ ವಿಧ ವಿಧವಾಗಿ ದೇವರಲ್ಲಿ ಸಂಭಾಷಣೆ ಮಾಡ್ತಾ దైవ ಇದ್ದಾನೆ. సేవకుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ದೈವ ಸೇವಕರ ಮೂಲಕವಾಗಿ ಕರ್ತನೆ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ಆತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಾಗ అధికారంతో మాట్లాడుతున్నాడండి. ಆತನು ಒಂದು ಅಧಿಕಾರದಿಂದ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎలాంటి అధికారం అది? ಅದು ಯಾವ ಅಧಿಕಾರವಾಗಿತ್ತು? వాక్యానికి సంబంధించిన అధికారముతో. ವಾಕ್ಯಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿರುವಂತಹ ಅಧಿಕಾರವಾಗಿತ್ತು. హల్లెలూయా. 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 చూడండి, ఒకరితో ఇద్దరితో కాదండి, సమస్త మనుషులతో, చూడండి సమస్త మతము వారితో, ప్రతి ఒక్క మనుషులతో ఆయన అధికారంతో మాట్లాడుతూ ఉన్నాడు. ಅದು ಕೇವಲ ಒಬ್ಬರೊಟ್ಟಿಗೆ ಇಬ್ಬರೊಟ್ಟಿಗೆ ಅಲ್ರಿ, ಸಮಸ್ತ ಜನರೊಟ್ಟಿಗೆ ಅಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲ ಮಠದ ಅಧಿಕಾರಿಗಳೊಟ್ಟಿಗೆ ಕರ್ತನೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. మనుషుల అధికారంతో మాట్లాడుతూ ఉన్నాడు. ಅಧಿಕಾರಿಗಳೊಟ್ಟಿಗೆ ಕರ್ತನೆ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఎందుకంటే ಯಾಕಂದ್ರೆ ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. ಆತನು ಸೃಷ್ಟಿಕರ್ತನಾದ ದೇವರಾಗಿದ್ದಾನೆ. సమస్త మనుషులను ఆయనే చేసి ఉన్నాడు. ಎಲ್ಲಾ ಜನರನ್ನು ಸೃಷ್ಟಿ ಮಾಡಿದ ಕರ್ತನಾಥನಾಗಿದ್ದಾನೆ. ఆయన బోధలో ఆశ్చర్యం ఉన్నది. ಆತನ ಬೋಧನೆಯಲ್ಲಿ ಆಶ್ಚರ್ಯವಾಗಿದೆ. ఆయన క్రియలో ఎంతో శక్తి ఉన్నది. ಆತನ ಕ್ರಿಯೆಯಲ್ಲಿ ಎಷ್ಟೋ ಬಲವಿದೆ. ಅದು ఆయన బోధను మనం వింటూ ఉండాలి. ಆತನ ಬೋಧನೆಯನ್ನು ನಾವು ಕೇಳ್ತಾ ಇರಬೇಕು. చూడండి, మనల్ని కూడా ఆయన అధికారులుగా చేయాలని అనుగ్రహించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ನಮ್ಮನ್ನು ಕೂಡ ಆತನು ಅಧಿಕಾರಿಗಳಾಗಿ ನೇಮಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನು ಅನುಗ್ರಹಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ అధికారానికి అర్హత ఏంటంటే ಆ ಅಧಿಕಾರಕ್ಕೆ ಅರ್ಹತೆ ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ దేవుని యొక్క వాక్యమే. ಅದು ದೇವರ ವಾಕ್ಯವಾಗಿದೆ. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ
మనం పొందుకోవాలి. ಈ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿರುವ ಪ್ರತಿ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ఈ ಹೊಂದಿಕೊಂಡವರಾಗಿರಬೇಕು. వాక్యము ద్వారానే మనం జయించాలి. ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಜಯ ಹೊಂದುವವರಾಗಿರಬೇಕು. ఈ వాక్యము ద్వారానే మనం అధికారాన్ని పొందుకోవాలి. ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಅಧಿಕಾರವನ್ನು ಸ್ವೀಕಾರ ఈ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. వాక్య దాహం మనం కలిగి ఉండాలి. ನಮ್ಮಲ್ಲಿ ವಾಕ್ಯದ ದಾಹವನ್ನು ಬಯಕೆ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು. చూడండి, ఒక కలెక్టర్ కు అర్హత ఏంటంటే చక్కటి చదువు, ఐపీఎస్ అధికారిగా అంటారు అనమాట. ನೋಡ್ರಿ, ಒಬ್ಬ ಕಲೆಕ್ಟರ್ ಆಗಬೇಕಂದ್ರೆ ಉನ್ನತವಾದ ಓದುವಿಕೆಯಲ್ಲಿ ಓದಬೇಕು, ಅಥವಾ IPS ಎಂಬುದಾಗಿ ಈ ರೀತಿಯಾದ ಓದುವಿಕೆಯನ್ನು ಅವನು ಓದಬೇಕಾಗಿದೆ. అయితే మనం దేవుని యొక్క రాజ్యంలో అర్హులుగా మార్చబడాలంటే, ನಾವು ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಅರ್ಹತೆ ಇರಬೇಕಾದ್ರೆ, అధికారులుగా ఉండాలంటే ನಾವು ಒಬ್ಬ ಅಧಿಕಾರಿಗಳಾಗಿರಬೇಕಾದ್ರೆ దేవుని యొక్క వాక్యమును సంపాదించుకోవాలి. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಸಂಪಾದನೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. అధికారము కలిగిన యొక్క వాక్యముతో మనం నింపబడాలి. ಅಧಿಕಾರದಿಂದ ವಾಕ್ಯದಿಂದ ನಾವು ತುಂಬವರಾಗಿರಬೇಕು. అప్పుడే మన జీవితంలో ప్రభు కార్యములు చేస్తారు. ಅವಾಗ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕರ್ತನು ಕಾರ್ಯ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యాలన్నీ మనం సంపాదించుకోవాలి. ಈ ವಾಕ್ಯಗಳನ್ನು ನಾವು ಸಂಪಾದನೆ ఈ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. వాక్యపు వాగ్దానాలని మనం సంపాదించుకోవాలి. ಈ ವಾಕ್ಯದ ವಾಗ್ದಾನಗಳನ್ನು ನಾವು ಸಂಪಾದನೆ వాక్య ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. జ్ఞానాన్ని పొందుకోవాలి. ವಾಕ್ಯದ ಧ್ಯಾನವನ್ನು ನಾವು ఈ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. వాక్యము ద్వారా మనం మెత్తన చేయబడాలి. ಈ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ನಾವು ఈ ನಡೆದುಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. వాక్యము ద్వారా మనం సరి చేయబడాలి. ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಸರಿ ఈ ಮಾಡಲ್ಪಡಬೇಕು. వాక్యంలో ఉన్న యొక్క లోతు, పాటు, ఎత్తు, ప్రేమ సమస్తమును మనం గ్రహించాలి. ಈ ವಾಕ್ಯದಲ್ಲಿರುವಂತಹ ಎತ್ತರ, ಅದರಲ್ಲಿರುವ ಆಳತನ, ಅದರಲ್ಲಿರುವ ಗೂಢಾರ್ಥಗಳು ಎಲ್ಲವನ್ನು ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. కాబట్టి మన అర్హత ఏంటంటే ನಮ್ಮಲ್ಲಿ ಇರುವಂತಹ ಅರ್ಹತೆ ಏನಾಗಿದೆ? వాక్యము. ವಾಕ್ಯವೇ ಅದು హల్లెలూయా, ಅರ್ಹತೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, చెప్పాలి హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. మనకు అర్హత ఏంటంటే ನಮಗಿರುವ ಅರ್ಹತೆ ಏನಾಗಿದೆ ఈ ಅಂದ್ರೆ, పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకోవాలి. ಪವಿತ್ರ ಗ್ರಂಥವನ್ನು ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕಾಗಿದೆ. దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಮೊಣಕಾಲೂರಿ ಪ್ರಾರ್ಥಿಸುವವರಾಗಿರಬೇಕು. అధికారాన్ని మనం పొందుకోవాలి. ಅಧಿಕಾರವನ್ನು ನಾವು ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. నువ్వు వాక్యముగా మార్చబడాలి. ನೀನೊಬ್ಬ ವಾಕ್ಯ ಉಳ್ಳವನಾಗಿ ಬದಲಾವಣೆ ಆಗಬೇಕು. ఒక్కొక్కరు ఒక వాక్యముగా మార్చబడాలి. ಒಬ್ಬೊಬ್ಬರು ಒಂದು ವಾಕ್ಯವಾಗಿ ಬದಲಾವಣೆ ಆಗಬೇಕು. మనం వాక్యముగా మార్చబడాలి. ನಾವೊಂದು ವಾಕ್ಯವಾಗಿ ಬದಲಾವಣೆ ಆಗಬೇಕಾಗಿದೆ. మార్పు చెందాలి. ನಮ್ಮಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಬೇಕಾಗಿದೆ. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడే దేవుడు ఈ సామ్రాజ్యానికి, భూమి మీద, పరలోకంలో దేవుడు మనకు అధికారాన్ని అనుగ్రహిస్తాడు. ಅವಾಗ ಮಾತ್ರ ಈ ಲೋಕದಲ್ಲಿ ದೇವರು ಪರಲೋಕದಿಂದ ಅಧಿಕಾರವನ್ನು ಕೊಳ್ಳಿಕ್ಕಿದ್ದಾನೆ. ఈ వాక్యము ద్వారా ಈ ವಾಕ್ಯದ ಮೂಲಕ ఒక యూదుని చెంగును పట్టుకొని 10 మంది రావాలి. ನೋಡ್ರಿ, ಒಬ್ಬ ಯೂದನ ಒಂದು ವಸ್ತ್ರವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು 1000 ಜನರು ಬರ್ತಾ ఒక ಇರಬೇಕು. యూదుని చెంగు పట్టుకొని 10 మంది రావాలి. ಒಬ್ಬ ಯೂದನ ವಸ್ತ್ರವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಎಲ್ಲ ಜನರು ಸೇರಿ ಬರಬೇಕಾಗಿದೆ. నువ్వు ఒక వాక్యముగా మార్చబడితే ನೀನೊಂದು ವಾಕ್ಯವಾಗಿ ಬದಲಾವಣೆ ಆದ್ರೆ నీ ద్వారా ನಿನ್ನ ಮೂಲಕ అనేక మంది రావాలి. ಅನೇಕರು ಈ ಆಲಯದಲ್ಲಿ ಸೇರಿ ಬರಬೇಕಾಗಿದೆ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, చెప్పాలి హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. మనం అధికారంతో మాట్లాడాలి. ನಾವು ಅಧಿಕಾರಿಯೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡಬೇಕಾಗಿದೆ. ప్రార్థనా పూర్వకంగా మనం మాట్లాడాలి. ಪ್ರಾರ್ಥನಾ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಮಾತನಾಡಬೇಕು. ఇలా మార్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం. ಈ ರೀತಿ ಬದಲಾವಣೆ ಆಗಬೇಕೆಂಬುದಾಗಿ ಕರ್ತನ ಉದ್ದೇಶವಾಗಿದೆ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಏನಾಗಿದ್ದಾನಂದ್ರೆ వాక్యమై ఉన్నాడు. ಆತನು ವಾಕ್ಯವಾಗಿದ್ದಾನೆ. ఆయన వాక్యమై ఉన్నాడు కాబట్టి ಆತನು ವಾಕ್ಯವಾಗಿದ್ದಾನೆ. ಆದ ಕಾರಣ మనల్ని కూడా ఆ విధంగా వాక్యముగా మార్చబడాలని ఆయన ఉద్దేశించుచూ ఉన్నాడు. ನಮ್ಮನ್ನು ಕೂಡ ವಾಕ್ಯದ ಹಾಗೆ ಬದಲಾವಣೆ ಆಗಬೇಕೆಂಬುದಾಗಿ ಆಸೆ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. చెప్పాలి హల్లెలూయా. అనుగ్రహిస్తే అల్లాటప్పగా అనుగ్రహించడు. ಆತನು ಅನುಗ್ರಹಿಸುವುದ ಕೇವಲ ಒಂದು ಸಾರ್ಥಕವಾಗಿ ಏನು ಆತನು ಅನುಗ್ರಹಿಸುವುದಿಲ್ಲ. చూడండి, ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను. ಆತನ ವಾಕ್ಯವು ಅಧಿಕಾರದಿಂದ ತುಂಬಿರುವಂತದಾಗಿದೆ. ఎలా మాట్లాడుతున్నాడంటే ఆయన ಯಾವ ರೀತಿ ಆತನು ಬೋಧಿಸ್ತಾ ಇದ್ದಾನಂದ್ರೆ, వేరే వాళ్ళతో మాట్లాడినట్టుగా కాదు గాని, ಇನ್ನೊಬ್ಬರೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುವ ರೀತಿಯಲ್ಲಿ ಮಾತನಾಡಲಿಲ್ಲ. సంకుచితంగా కాదు కానీ, ಏನು ಮಾತನಾಡಬೇಕು ಎಂಬ ರೀತಿಯಲ್ಲಿ ಮಾತನಾಡಲಿಲ್ಲ. కానీ మనతో ఆయన అధికారంతో మాట్లాడుతూ ఉన్నాడు. ಒಂದು ಅಧಿಕಾರ ಇದ್ದವನ ಹಾಗೆ ಆತನಲ್ಲಿ ಮಾತನಾಡ್ತಾ ಇದ್ದನು. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. చెప్పాలి హల్లెలూయా. కాబట్టి ఈ దినాన మనము ఆ అధికారాన్ని మనం పొందుకోవాలి. ಈ ದಿನದಲ್ಲಿ ನಾವು ಅಧಿಕಾರ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕಾಗಿದೆ. చూడండి, ప్రకటన రాసిన గ్రంథంలో ఒక వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, ಪ್ರಕಟಣೆಗೆ ಬರೆದ ಗ್ರಂಥದಲ್ಲಿ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗ ನೋಡಿಕೊಳ್ಳೋಣ. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 2వ అధ్యాయము
26వ వచనాన్ని చదువుకుందాం. 2ನೇ ಅಧ್ಯಾಯ 26ನೇ ವಚನ. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లుగా ನಾನು ನನ್ನ ತಂದೆ ಮೂಲಕವಾಗಿ ಅಧಿಕಾರ ಹೊಂದಿದ ರೀತಿಯಲ್ಲಿ జయించుచు ಜಯ ಹೊಂದುತ್ತಾ అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి ಅಂತ್ಯವರೆಗೂ ತನ್ನ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಎಚ್ಚರದಿಂದ ಮಾಡುವಂತೆ జనుల మీద అధికారము ఇచ్చేదను. ಜನರ ಮೇಲೆ ಅಧಿಕಾರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. అతడా హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, నేను నా తండ్రి వలన అధికారము పొంది ఉన్నాను. ನಾನು ನನ್ನ ತಂದೆಯ ಮೂಲಕವಾಗಿ ಅಧಿಕಾರವನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೇನೆ. నేను జయించాను. ನಾನು ಜಯವನ್ನು ಹೊಂದಿದ್ದೇನೆ. అంతవరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి ಅಂತ್ಯವರೆಗೂ ನನ್ನ ಕ್ರಿಯೆಗಳನ್ನು ಎಚ್ಚರದಿಂದ ಮಾಡುವವನಿಗೆ జనుల మీద అధికారం ఇచ్చేదను. ಜನರ ಮೇಲೆ ನಾನು ಅಧಿಕಾರವನ್ನು ಕೊಡುವನಾಗಿದ್ದೇನೆ. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇనుప దండముతో మనం ఎలుబడి చేయాలి. ಕೆಬ್ಬಿಣದ ಕೋಲಿನ ಮೂಲಕವಾಗಿ ನಾವು ಆಳ್ವಿಕೆ ಮಾಡುವರಾಗಿ. అలాంటి వారికి దేవుడు వేకువ చుక్కని ఇస్తాడట. ಅಂತವರಿಗೆ ದೇವರು ಒಂದು ಬೆಳಕಿನ ಚುಕ್ಕೆಯನ್ನು ಕೊಳ್ಳಿಕ್ಕಿದ್ದಾನೆ. ఈ జనులందరి మీద మనల్ని అందరిని అధికారులుగా చేయబోతూ ఉన్నాడు. ಈ ಜನರೆಲ್ಲರ ಮೇಲೆ ದೇವರ ಅಧಿಕಾರವನ್ನಾಗಿ ಮಾಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. హల్లెలూయా. ప్రభు అయిన యేసు క్రీస్తు సర్వాధికారము పొంది ఉన్నాడు. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಸರ್ವ ಅಧಿಕಾರವನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿದ್ದಾನೆ. కాబట్టి ఆ అధికారాలన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ಆ ಅಧಿಕಾರವನ್ನು ಎಲ್ಲವನ್ನು ದೇವರು ಕೊಡಬೇಕೆಂಬುದಾಗಿ ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఆ వాక్యము అనే అర్హత ఈ దినాన మనం కలిగి ఉండాలి. ಆ ವಾಕ್ಯ ಎಂಬ ಅರ್ಹತೆ ಈ ದಿನ ನಾವು ಹೊಂದಿಕೊಂಡವರಾಗಿರಬೇಕು. వాక్య కొద్ది క్షణాలు మోకరించి ಎಲ್ಲರೂ ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ನಾವು ಮೊಣಕಾಲು ಊರಿದ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ನಾವು ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು అందరూ మోకరించి కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో తీర్మానముతో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మీకే స్తోత్రములు, స్తోత్రములు. మీ అనుగ్రహము నాకు కావాలయ్యా. కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఆత్మస్వరూపిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అర్హతను మనం పొందుకోవాలి. పట్టుదల కలిగి పోగొట్టుకున్నవన్నీ సమస్తమును అనుగ్రహించబడినట్లుగా ప్రార్థన చేసుకోవాలి. నోరు తెరిచి తీర్మానముతో మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి. నోరు తెరిచి కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. యేసయ్యా, మీ అనుగ్రహము నేను పొందుకోవాలి. మీ అనుగ్రహం లేకపోతే నేను జీవించలేను. నీ మనస్సులో నేను చోటు సంపాదించుకోవాలి ప్రభా. నీ కృప తప్ప మాకు వేరొకటి లేదయ్యా. స్తోత్రము. అనుదినము దేవుడు మనకు అనుగ్రహించబోతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం.